అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మెట్టినిల్లే కావాలి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మీ వాల్యుబుల్ లైక్ అండ్ కమెంట్, అలాగే షేర్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చాలా ఆవేశంతో ఇంటికి బయలుదేరొచ్చాడు సురేష్. వచ్చేపాటికి జ్యోతి ఎదురుగా రెడీ అయి నిలబడి రా బెడ్రూమ్లోకి వెళదామని చెయ్యి పట్టుకుంది. పట్టుకునేసరికి ముందు చెయ్యి వదలవే అని లాగి కొట్టడంతో ఒక్కసారి వెళ్ళి అక్కడే కూర్చొని ఉన్న విజయమ్మ మీద పడింది. పడేసరికి ఏమైందిరా, కడుపుతో ఉన్న పిల్లని ఎందుకు అలా కొడుతున్నావు అంది విజయ. అనేసరికి ఎందుకు కొట్టావు నన్ను, ఏం తప్పు చేశాను అనేసరికి ఏంటన్నయ్యా పిచ్చుకోపం అంది కీర్తన. అనేసరికి ఏంట్రా అది అన్నాడు కరుణాకర్రావు. మీరెవరూ కాసేపు మాట్లాడద్దు. ఏమే, నేను నీకు ఏం తక్కువ చేశానే? కూటికి గతిలేని నిన్ను, అడుక్కు తినే నిన్ను, అలగా దానివైన నిన్ను, లో క్లాస్ దానివైన నిన్ను, ఒక పూట తినటానికి కూడా జరక్క చెల్లెల్ని కూలి పనికి పాచి పనికి పెట్టి నీ అమ్మ బాబు నువ్వు ముగ్గురు దాని మీద పడి తినే ఫ్యామిలీ మీదే. అలాంటి నిన్ను ఇష్టపడి ప్రేమించి 24 గంటల్లో నువ్వేదో పెద్ద పతివ్రతవైనట్టు పోజులు కొడితే, అయ్యో నాకు ప్రేమంటే ఏంటో తెలియదు బాబు, పెళ్ళంటున్నావు కాబట్టి మీ అమ్మా నాన్నల్ని పిలిపించి మా అమ్మా నాన్నతో మాట్లాడు బాబు అన్నావనే అప్పటికప్పుడు మా అమ్మా నాన్నని పిలిపించే లో క్లాస్ గాళ్ళైన నీ అమ్మా నాన్నల్ని అడిగి నీ అమ్మ బాబుల్ని మళ్ళీ టైం తీసుకోమని మా అమ్మ టైం ఇవ్వటం ఒకటి ఆలోచించే. ఎంత ప్రేమించానే, ఎంత నమ్మానే, ఎంత సుఖపెట్టానే నిన్ను. ఏ మగాడు నేను నిన్ను సుఖపెట్టినంత సుఖపెట్టగలడే? చెవులు మూసేసుకుంది విజయమ్మ. అయితే షో అనే కీర్తన అటు తిరిగిపోతే ఏం మాటలు రావే అన్నాడు కరుణాకర్రావు. అవును నాన్న, కనీసం 1 year చెల్లి హనీమూన్కి వెళ్ళమందని ఒక్కచోట ఇది నన్ను సైట్ సీయింగ్కి వెళ్ళనిచ్చింది అనుకుంటున్నావా? రూములో నుంచి కాలు బయట పెట్టనిచ్చింది అనుకుంటున్నావా? మగాడికి ఆడదాని పొందు కోరుకునే అంత పిచ్చి, సుఖం, మోజు మీద వ్యామోహం ఉంటే వాడికి మదపిచ్చి, వాడికి స్త్రీ వ్యామోహం ఎక్కువ, వాడు పెద్ద తేడా వెధవా, వాడు అసలు ఒట్టి ముండలు ముఠాకోరోడు అని నానా మాటలు ట్యాగులేసేస్తారు ఆడవాళ్ళు. మరి 24 గంటలు ఇది ఒక మగాణ్ణి నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు అనే ఇలాంటి ఆడవాళ్ళని ఏమంటారో? రే పడగ్గది విషయాలు ఏంట్రా ఇలా హాల్లో? పిచ్చి పట్టిందా నీకు? ఏమైంది అంది జ్యోతి. ఏమైందా? ఆ కడుపులో బిడ్డలకి తండ్రి ఎవడే? నువ్వే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి బజారుదానా. నీకన్నా వేసెలు వెలయాళ్ళు కూడా నయం కదే. వాళ్ళకు కూడా ఒక నీతి అనేది ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నిన్ను చూసిన క్షణం నుంచి నీ గురించి తప్ప దేన్ని గురించి కల్లో కూడా ఊహించేరుగా నేను. లైఫ్లో ఎవరికైనా పాస్ట్లు ఉంటాయి. నాకు అలా ఉన్న లవ్ స్టోరీలు, 1 night స్టాండ్లో ఏదో షార్ట్ టైం రిలేషన్షిప్లు తప్ప అవి కూడా నేను నీకు ఓపెన్గా మన ఫస్ట్ నైట్ అప్పుడే చెప్పాను. నువ్వు అలాంటి ఏముందిలేండి, ఎవరు చెయ్యని తప్పులు, అయినా మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు మీ అమ్మా నాన్న అన్నావు కదే మా మమ్మీ డాడీనే. మరి నువ్వు మహాపతివ్రతవే, నువ్వు దేవతవే. అలాంటి నిన్ను నీ అమ్మా బాబులు ఎంత నీతిమాలింతనంగా, ఎంత జారత్వపు గుణాలతో, ఎంత అసభ్యంగా ఎలా పెంచారే నిన్ను అనేసరికి ఏం మాటలవే అంది జ్యోతి. ఏం మాటలా? ఓపెన్గా చెప్తున్నాను, ఆ కడుపు నాకు రాలేదు. ఆ కడుపులో బిడ్డలకి నేను తండ్రిని కాదు. ఎలా అనగలవలా నువ్వు అనేసరికి ఆహా ఎన్ని మాటలున్నాయే నీ దగ్గర, నీకు నోట్లో నుంచి మాటలే బయటికి రావు. మాటకు ముందు ఒకసారి మా అమ్మాయి అమాయకురాలు, మా చిన్న కూతురు మహా తెలివైందే, మా పెద్దమ్మాయి లోకజ్ఞానం లేనిదే, మా చిన్నమ్మాయి అసలు ఎలాగైనా బతికేసుద్ది అని చెప్పుద్ది కదా నీ అమ్మ. లోకజ్ఞానం లేకపోవటం అంటే విటులతో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కులకటమా, 4 కడుపులు తీయించుకోవటమా, మొగుడితో మనసు బాలేదు
గుడికెళ్ళొస్తున్నానని అత్తకి ఆడపడుచుకి మామకి చెప్పి వెళ్ళి అంతకుముందు ప్రియుడిని కలిసి హోటళ్లలో వాడితో కలిసి పడక పంచుకొని కడుపులు చేయించుకొని వచ్చి ఆ కడుపుని మొగుడి అకౌంట్లో వేయటమా? నేను మగాణ్ణి కాదా? నాకు మగతనం లేదా? నేను నీకు తృప్తినివ్వలేకపోతున్నానా? రే ఏం మాటలు రాయి అని విజయం అంటే నీలాంటి మహాపతివ్రతలు ఇలాంటి క్యారెక్టర్లెస్ వాటి పేరు కూడా ఎత్తకూడదమ్మా. ఇలాంటి వాటిని నువ్వు చెల్లి వెనకేసుకు రావద్దు. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నా వాడికి నేను కాన్షియస్లోనే ఉన్నానురా. ఇది ఏం చేసిందో తెలుసా అని వీడియో ఆన్ చేసి అందరి ముందు టీవీలో ప్లే చేశాడు ఆ వీడియో. అవ్వా ఏం పనులమ్మా ఇవి! మా అబ్బాయి ఇష్టపడుతున్నాడని కానీ కట్నం తీసుకోకుండా నిన్ను ఇంటి కోడల్ని చేసుకుంటే అయినా వదిన నీకేం తక్కువ చేశామని ఇక్కడ? ఎందుకమ్మా ఇలాంటి పనులు చేయటం? మనలాంటి ఇళ్లల్లో ఆడవాళ్ళు చేయదగ్గ పనులేనా ఇవే? ఆ కడుపేదో తీయించేసుకునే వాడు నిన్ను క్షమిస్తాడు. వాడి కాళ్ళు పట్టుకో, నీది తప్పైపోయిందని ఒప్పుకో. నేనెందుకు తీయించుకోవాలండి కడుపు? ఎందుకు తీయించుకుంటానో? ఆ కడుపు వచ్చింది ఇతగాడికే. చెప్పాడుగా పగలనక రాత్రనక కలిశామని. అలా కలిసినప్పుడు ఆ కడుపు ఇతనికి రాక ఎవరికొచ్చుద్దే? సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. మా అమ్మ నాన్న మా చెల్లి నాతో మాట్లాడిన మాటలు అవి కాదు. నేను వాళ్ళతో మాట్లాడిన మాటలు అవి కాదు. ఈ కడుపులో ఉన్న బిడ్డలు ఈయన బిడ్డలే. నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరితోనూ కాలు జారలేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు తప్పు ఒప్పుకొని కడుపు కడిగించుకొని కాళ్ళు పట్టుకొని కాపురం నిలబెట్టుకోమంటే నిలబెట్టుకుంటా. కానీ ఈ పిల్లలు ఆయన పిల్లలు కాదంటే మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను అనేసరికి దీని దగ్గర ఎన్ని మాటలున్నాయే అమ్మో అందే విజయ. మరే చిన్నది కంచు ఇది పెద్ద స్వీటు అనుకున్నావు. మొన్న మన ఇల్లంతా తెగ చూస్తుంటే అది తెగ చదివేసుకుంది కాబట్టి చదువుకున్న దాని తెలివితేటలు ఎక్కువ, దానికి లాయర్లు ఎక్కువ తెలుసు, దీనికి ఏదో తెలియదు అనుకున్నావు. దీని అమ్మ ఏం చదువుకుందమ్మా? ఆ రోజు నిన్ను పెళ్ళి రిజిస్టర్ చేయించాలండి అలా. అలాంటి అమ్మకు పుట్టిన కూతురే ఇది, దాని పెంపకంలో పెరిగింది ఇది, అది ఎలా మర్చిపోయావు అంది కీర్తన. అనేసరికి ఎందుకమ్మా వాదన పెంచుతావు? ఎందుకు గొడవలు పెద్దవి చేసుకోవటం, కాపురాలు వీధికెక్కించుకుంటావా చెప్పు అంది విజయ. ఏంటమ్మా వీధికెక్కించుకునేది? నేను దీన్ని ఏలుకోను. దీని కడుపులో పిల్లలు నా పిల్లలంటే నేను ఒప్పుకోను. ఇది బజార్ది, ఇది వెలయాలు, ఇది వేశ్య, ఇది నీతి మాలిందే. ఇది నీకో విషయం తెలుసా? ఫస్ట్ నైట్ రోజు నువ్వు నాన్నతో చెల్లి బావతో గడిపే ఉంటారుగా. ఏమ్మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, మీరు వర్జిన్లు అయినప్పుడు ఒక మగాడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తన సొంతం చేసుకునేటప్పుడు మగాడు ఒక్కొక్కటిగా మీ ఒంటి మీద బట్టలు తీస్తున్నప్పుడు మీరు సిగ్గుపడరా? రా నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు అని వెళ్ళి ఆ మగాడి మీద పడి మీరే ఆ మగాడిని అడ్వాంటేజ్ తీసుకుని వాడితో మీరు ఓవర్ క్లోజ్గా ఉండగలుగుతారా? ఎందుకురా ఆ మాటలన్నీ ఇప్పుడు? కానీ ఇది అలాగే ఉంది. అసలు దీనికి ఫస్ట్ అనే ఫీలే లేదమ్మా. అలా ఎలా ఉండగలుగుద్ది? ఆడదే నీరసం వస్తుందని మైమరిచిపోతారని ఆడవాళ్ళు మగాడితో కలిశాక చాలా ఫస్ట్ సంభోగం తర్వాత తృప్తిని పొందుతారని మగాడి గుండెల మీద పడుకుంటారని నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ పెళ్ళాల గురించి చెప్తే నేను విన్నాను. నేను చాలామంది అమ్మాయిల్ని వర్జిన్గా ఉన్నప్పుడే క్లోజ్ అయ్యాను. ఆ విషయం దీనికి చెప్పాను. వాళ్ళు చాలా అలసిపోయి నీరసంతో నా మీదే పడిపోయేవాళ్ళు. దీనిలో ఆ ఫీల్ లేదే. అప్పుడే అయిపోయిందా? నువ్వు ఇంతేనా? ఇంత ఫీకా? నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని వెకిల్ నవ్వు నవ్వి గట్టిగా తిను, బలం లేకపోతే ఎలా? మా అమ్మ అందుకే నేతిగారులు సున్నుండలు అలాంటివి చేసి పెట్టేదే. భార్యని సుఖపెట్టడం మగాడి ధర్మం, మగాడు సుఖపట్టం మగాడికున్న అదృష్టం అని. ఇది నోట్లో నాలుక లేదనుకుంటున్నారు దీనికి. ఎన్ని మాటలు మాట్లాడిందో తెలుసా ఇది అన్నాడు సురేష్. దీని దగ్గర ఎంత మ్యాటర్ ఉందో కావాలా అంటే మరే ఫైట్ కనపడరు చాలామంది అనుకున్నారు వీళ్ళు. అనుకున్న తర్వాత నేను చచ్చిన దీన్ని ఏలుకోను, మర్యాదగా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవే? ఎందుకు వెళ్ళనంటే నా కడుపులో ఉన్న బిడ్డలు నీ బిడ్డలు కాబట్టి, నా మెల్లో తాలి నువ్వు కట్టావు కాబట్టి నేనా నిన్ను ఇష్టపడ్డా
ఇష్టపడ్డాను, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, ప్రేమించానన్నావు, నా చేయి పట్టుకున్నావు, మీ వాళ్ళని పిలిపించావు, పెళ్లి గురించి మాట్లాడావు, పెళ్లి చేసుకున్నావు, నన్ను అనుభవించావు, తల్లిని చేశావు. ఇప్పుడు అన్యాయంగా నేనేదో తప్పు చేసినట్టు నువ్వు మాట్లాడితే ఏ ఆడది మగాడి దగ్గర సిగ్గు విడిచి తనకు కావలసిన సుఖం గురించి కోరుకోకూడదా? అన్నాళ్ళు నేను కన్యగానే ఉన్నాను. అలాంటప్పుడు నాకు నిన్ను చూడగానే నీ మీద కోరిక కలిగింది, ఆశ కలిగింది, మోజు కలిగింది, నీతో సుఖపడాలనుకున్నాను. తాళి కట్టిన మొగుడివి నువ్వు. నీ దగ్గర కూడా నేను ఓపెన్ అప్ అయి నేను నాలా ఉంటాం తప్ప సెక్స్ గురించి అమ్మాయిలు మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడరే? మాట్లాడతారు, కానీ నీలా మాత్రం ఏ అమ్మాయిలు మాట్లాడరు. బాధ కలిగితే చెప్తారు, తప్పు పద్ధతి అయితే చెప్తారు, అనుకోని టైంలో కలిస్తే చెప్తారు. అస్తమానం అదే పని ఎవరూ పెట్టుకోరే. ఒక్కరోజైనా నువ్వు మా అమ్మకు కానీ, మా నాన్నకు కానీ, మా చెల్లికి కానీ, మా తమ్ముడికి కానీ ఇంటికి ఫోన్ చేసావా? చివరికి నీ అమ్మ బాబుకి, నీ చెల్లెలికి ఫోన్ చేసావా? పొద్దున్న లేసిన దగ్గర నుంచి బాత్రూంలో మొదలుపెట్టి నీకు స్విమ్మింగ్ పూల్ అనే తేడా లేదు, బెడ్రూమ్ అనే తేడా లేదు, బాల్కనీ అనే తేడా లేదు. నీలాంటి వాటిని ఏమంటారే? ఏ టైప్ లేడీస్ అంటారో? మరి నేనన్నప్పుడు నువ్వు కాదనలేదే. ఆ రోజు నువ్వు నిజంగా నా భార్యగా నన్ను అడుగుతున్నావు అనుకున్నాను. మరి ఈరోజు నీ మీద నాకు ఆ ఉద్దేశాలు లేవు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఈ వీడియో చూశానో, ఎప్పుడైతే నీ నోటి వెంట, మీ అమ్మ నోటి వెంట ఆ మాటలు విన్నానో, మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళో తెలుసా? కుదరలేదు కానీ చిన్నదాన్ని పాచి పనికి పంపించి నిన్ను మీ అమ్మ తారుస్తూ బిజినెస్ చేసిందనమాట. అదేదో మీ అమ్మ కూడా చేయిపోయిందా? అవునులే. ఇంతకీ మీ నాన్నేనా? మీ ఇద్దరికి నాన్న? ఏంటా మాటలు? నువ్వేంటి, నీ మాటలేంటి? అవును, కరుగ్గా ఉన్నాయా, బాధగా ఉన్నాయా? నిజాలు ఇలాగే ఉంటాయమ్మా. మరి నీ కడుపులో పిండాలు నావి కాదు అన్నప్పుడు నాకెంత బాధగా ఉంటుంది, నీతి మాలిందానా అని అక్కడి నుంచి చెత్తగా కొట్టి జ్యోతిని బెడ్రూమ్లో నుంచి జ్యోతివన్నీ బయటికి విసిరేసి, అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఉంటే నేనుండను, శాశ్వతంగా నేను దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఏ అబ్రాడ్కో ఆలోచించుకోండి, వెంటనే డాడీ దీనికి నాకు విడాకులు ఏర్పాటు చేయండి, నేను చచ్చినా దీంతో కలిసి ఉండలేను చెల్లి అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ మూసేసుకొని గదిలో అన్నీ పగలగొట్టేశాడు సురేష్. దాంతో నాన్న నువ్వు మనసు పాడు చేసుకోకమ్మా, కాలం దేనికైనా సమాధానం చెప్పుద్దురా, నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు నాన్న, నీకేమైనా అయితే మేము బ్రతుకుతామట్రా, మేము మాట్లాడతాం ఆ అమ్మాయితో, నువ్వు కోపం తెచ్చుకోకు నాన్న అని లోపలికి తీసుకెళ్ళి అమ్మ, చెల్లెలు, నాన్న కలిసి కూర్చోబెట్టి సురేష్ని సవరదీసి ఇక అవని ఇవని చెప్పి ఫ్రెష్ అయ్యి రమ్మనమని అమ్మ నాన్నను పట్టుకొని ఏడ్చి, చెల్లెలు ఒళ్ళో పడి ఏడ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టి పాలు తాగిచ్చి మాత్ర వేసుకో, ప్రశాంతంగా నిద్రపో అని ఒక నిద్ర మాత్ర ఇచ్చి పడుకోబెట్టి కిందకి దిగొచ్చారు. ఒళ్ళంతా కడుపుతో ఉందని కూడా లేకుండా దారుణంగా కొట్టాడు సురేష్. ఒళ్ళంతా పగిలిపోయింది. బెల్ట్ బకిల్ సైడ్ పెట్టి కొట్టేపాటికే బాగా తగిలిని ఒళ్ళంతా దెబ్బలు. అంత దాంట్లో కూడా ఒకటి గమనించావా అమ్మ? అంది కీర్తన. ఏంటే? అది పొట్టకి 2 చేతులు అడ్డం పెట్టి ఒక్క దెబ్బ కూడా పొట్ట మీద తగలనివ్వలా. వాడు షూ పెట్టి తొక్కేపోయాడా దీని పొట్ట మీద, ఆ కాళ్ళను కూడా వెనక్కి తోసేసింది. అది గమనించావా నువ్వు? సరేలే, ఇప్పుడు జరగాల్సిందేంటో చూద్దాం పదా అనే లేమ్మా లే అని కింద పడిపోయి ఉన్న జ్యోతిని లేపి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయింట్మెంట్లు రాసి పనమ్మాయిని ఒక చిటికేగానే వెంటనే ఫ్రూట్ జ్యూసు భోజనం తీసుకొస్తే జ్యోతికి తినిపించబోతే అక్కర్లేదు నేనే తింటాను అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బకాసురుడు చెల్లెలు తిన్నట్టు ఎంతెంత నాన్ వెజ్లు వేసుకొని తింటుంటే, ఏంటమ్మా ఆ తిండే, కోపంలో బాధలో తింటున్నావా? ఏం పర్వాలా, నన్ను కొట్టింది ఎవరు? నా మొగుడేగా, కొడితే మళ్ళీ ఇవాళ కాకపోతే రేపైనా నేను పతివ్రతనని ప్రూవ్ అవ్వకపోదు, ఈ కడుపులో పిల్లలు ఆయన పిల్లలేనని ఆయనకి తెలియకపోదు, అప్పటి వరకు నేను ఆరోగ్యంగా ఉండొద్దు, నా పిల్లలు హెల్దీగా పుట్టొద్దు అనే బకాసురుడి చెల్లెలు తిన్నట్టే తింది జ్యోతి. తిన్న తర్వాత ఇట్రా అని గదిలోకి తీసుకెళ్ళి విజయేశ్వరి కీర్తన మంచం మీద చెరువు పక్కన కూర్చుని, కరుణాకర్రావు అక్కడ పడక కుర్చీలో కూర్చుని, ఎందుకొచ్చిన గొడవమ్మ, ఎందుకొచ్చిన వాదన, ఒక్క విషయం చెప్పమంటావా? ఎటు అనుమానం అనేది మొదలైంది వాడి మనసులో. ఇవాళ ఈ విషయంలో అనుమానించిన వాడు రేపు 100 విషయాల్లో అయినా అనుమానం నీ మీద ఒకసారంటూ వచ్చిన తర్వాత అది నువ్వు కడుక్కున్నా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎందుకొచ్చిన వాదన, ఎందుకొచ్చిన
ఎందుకొచ్చిన గొడవ, వాడి జీవితంలోకి ఎందుకు వచ్చావు, జరగాల్సింది జరిగిందో లేకపోతే జరగకూడందే జరిగిందో జరిగిపోయింది. వాడు ఏలుకొని అంటున్నాడు, వద్దు అంటున్నాడు, వాడు నీ నుండి దూరంగా వెళ్ళిపోతానంటున్నాడు. మా కొడుకు మాకు దూరం అయితే మేము బ్రతకగలమా చెప్పు. ఇప్పుడు నీకు ఎన్నో నెలలు కాదు, మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉంది, మాట్లాడతాను, ఆ కడుపు తీయించేసుకో, నీకు విడాకులు తీసుకో, దాంతోపాటు 5 కోట్ల రూపాయలు కానీ 10 కోట్ల రూపాయలు కానీ నువ్వెంత అడిగితే అంత డబ్బులు ఇస్తాను. నీకు పెళ్లిలో పెట్టిన బంగారం, ఆ తర్వాత బంగారం మొత్తం కలిపి ఎలా లేదన్నా 500 తులాలు ఉంటుంది, ఆ మొత్తం తీసుకెళ్ళిపో. నీకు కావాలంటే కారు, ఫ్లాటు, ప్రాపర్టీ కూడా పెట్టిస్తాం. శుభ్రంగా వెళ్ళి నీకు నచ్చిన వాడిని, నిన్ను మెచ్చిన వాడిని, నిన్ను నమ్మేవాడిని చూసి పెళ్లి చేసుకో, ఏ ఫారినో వెళ్ళిపో, ప్రశాంతంగా బ్రతుకో. ఎందుకు వాడు వద్దు ముర్రో అంటే నువ్వు ఉండి ఇక్కడ వాడిని ఇబ్బంది పెడుతూ నువ్వు అనవసరంగా ఇబ్బంది పడటం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చచ్చినా వెళ్ళను, నాకు మెట్టినిల్లే కావాలి, మెట్టినిల్లే కావాలి, మెట్టినిల్లే కావాలి, మెట్టినిల్లే కావాలి, నేను ఇక్కడే ఉంటా, నేను వెళ్ళను. నేను వెళ్తే మీ అబ్బాయి వేసిన నింద నేను నిజమని ఒప్పుకున్నట్టు కాదా? కడుపు తీయించుకుంటే అది తనకు రానట్టు, వేరే వాడికి వచ్చినట్టు నేనే ఒప్పుకున్నట్టు కదా. విడాకులు తీసుకున్నానంటే అప్పుడు మీ అబ్బాయి వేసిన నింద నిజమైపోయినట్టే కదా. నేను డబ్బులు తీసుకున్నానంటే డబ్బు కోసమే మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని కాదా? ఎక్కడా మరి నువ్వు నీ అమ్మ డబ్బు కోసం కాదు మరి వాడిని చేసుకుంది, వాడంత అందగాడు దొరకడని. అదే వాడే గనక ఏ కేరా ప్లాట్ఫామ్ గాడో ఫుట్పాత్ గాడో అయ్యుండి వచ్చి సంబంధం అడిగితే గనక పని చూసుకోమనే వాళ్ళు నువ్వు నీ అమ్మ బాబు ఏం డ్రామాలు వేస్తారే అనుకున్నారు వీళ్ళ ముగ్గురు. ఆ తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే అసలైన 5 కోట్లో 10 కోట్లో ఎందుకు తీసుకొని వెళ్ళాలండి నేను? ఆయన వాటాకు వచ్చేదే 1000 కోట్ల ఆస్తి ఉంటుందని నాకు తెలుసు. ఆ ఆస్తి మొత్తం నా పిల్లలకే కదా చెందాలి. అలాంటిది నేను ఇంతతోనే ఎందుకు ముగించుకొని వెళ్ళాలి? ఆయన జీవితంలో నేనంటూ ఉన్న తరువాత నేను విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆడది రావటానికి వీలు లేదుగా. మా అమ్మ పెళ్ళి అందుకే రిజిస్టర్ చేయించిందిగా. మా అమ్మ దగ్గర కూడా పెళ్ళి జిరాక్స్ కాపీ ఉండనే ఉందే. అంత అడ్డగోలుగా విడాకులు ఇచ్చేస్తాను అనుకుంటున్నారా ఏంటి? ఆయన ఎదురుగానే కడుపు వేసుకొని తిరుగుతాను. ఆయనకి నా కడుపు మీద, నా మీద ప్రేమ కలిగేలా చేస్తా, పుట్టబోయే పిల్లల మీద మమకారం కలిగేలా చేస్తా, నా కాపురం నేను నిలబెట్టుకుంటా, నా మొగుడి మనసు నేను మార్చుకుంటాను, ఆయన్ని నేను మామూలు మనిషిని చేసుకుంటాను. కొడితే నన్నేగా కొట్టాడు, తిడితే నన్నేగా తిట్టాడు, నాకేమీ పర్వాలేదు. ఒక మొగుడు అన్న తర్వాత పెళ్ళాన్నే ఎంత సుఖపెడతాడో, కోపం వచ్చినప్పుడు 4 దెబ్బలు కొడతాడు, సర్దుకుపోవాలని మా అమ్మ ఏనాడో చెప్పిందే అనేసరికి వీళ్ళకి నోట్లో నుంచి మాట రాలా. ఎంత గుండెలు తీసిన బంట్లే మీరు అనుకొని సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తెల్లారేసరికి సురేష్ విడాకుల పత్రాలు తెచ్చి విసిరేశాడు. నేను సంతకం పెట్టనంటే పెట్టనంది జ్యోతే. ఎందుకు వచ్చిన గొడవమ్మ, పెట్టేసేవే అంటే నేను సచ్చినా పెట్టనండి అన్న తర్వాత దీనికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించైనా సరే మీరేం చేస్తారో నాకు తెలియదు, సంతకం పెట్టించాల్సిందే అంటే అక్కడికి పెట్టమ్మా, ఎందుకు వచ్చిన గొడవ, పెట్టేసే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగావు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ అనిపించుకోవటం, ఈ అవమానాలు నీకు అవసరమా చెప్పు, దర్జాగా సంతోషంగా బతుకుదు కానీ నీకెంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేస్తామే వెళ్ళిపోదు కానీ అంటే మీరెవరు నాకు సెటిల్మెంట్ చేయటానికి? అంతేమీ అక్కర్లా, నాకు తెలుసు. అయినా నేనెందుకు వెళ్తానో, ఇది నా మెట్టి నీళ్ళు, ఆయన నా మొగుడు, వీళ్ళు మా ఇద్దరి ప్రేమకి గుర్తైన మా పిల్లలు, నేను అస్సలు వెళ్ళను అనేసరికి వెళ్ళవా, ఎందుకు వెళ్ళవే అని కోపంతో విజయేశ్వరి చేయి చేసుకుందే. కరుణాకర్రావు వెళ్తావు, నువ్వు వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉంటే ఎందుకు వెళ్ళవే, థూ నీ బతుకు చెడ, అదేదో మొగుడితో కాపురం చేసి కడుపు చేయించుకోవాలి, అంత వెళ్ళకూడదు అనుకునేవాళ్ళు. అంటే మీరు పిల్లల గల తల్లులే, మేమేమి ఎవరితో కాలు జారి కడుపులు తెచ్చుకోలేదులే అంది కీర్తన అని ఇద్దరు కలిసి బాధి పారేశారు జ్యోతిని. వాతలు పెట్టింది విజయ. అయినా నేను వెళ్ళనందే, ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ తీసేస్తే నేను పని అయినా చేస్తూనే ఉంటా, నేను సచ్చినా వెళ్ళను అందే. ఆ తరువాత సురేష్ నుంచి దూరం చేసి ఇక స్టోర్ రూమ్లో పడుకోమన్నా అలాగే చెమట్లో తడిసిపోతూ అలాగే నేను అక్కడే పడుకుంటాను, అందుకనే సచ్చినా వెళ్ళనందే. కడుపుతో ఉంది కదా, తిండి లేకపోతే నకనకలాడి వెళ్ళొద్దేమోనని తిండి ఆపి చూశారు. అయినా సరే చెట్లకున్న కాయలు కోసుకొనైనా తిని అలాగే మంచినీళ్ళు తాగి ఉంటుంది తప్ప కావాలని సురేష్ వెళ్ళే టయానికి సురేష్కి ఎదురుగా పరిగెత్తుకుంటా వెళ్ళటం, ఇది నీ బిడ్డలు వీళ్ళు, ఇది నీకొచ్చిన కడుపు అనే అతను
అతని షూస్ పట్టుకోవటం, అతని షూస్ తన పమిటితో తొడవపోవటం, వాడు కాలుతో తన్నెళ్ళటం, అలా వాడి ఎదురు పడుతూనే ఉంది. వాడితో ఒప్పించాలని ట్రై చేస్తూనే ఉంది. వాడు దీన్ని ఎగిరెగిరి తంతూనే ఉన్నాడు. ఇదేం కర్మమ్మా, ఇది వెళ్ళనంటుందే అన్న తర్వాత వెళ్ళుద్ది, దాని టైం అంటూ దానికి రావద్దంటే అన్న తర్వాత ఏమోనమ్మా రోజు రోజుకి ఇది కాంప్లికేటెడ్ చేసేస్తుంది అంది కీర్తన. అనేసరికి కీర్తన మొగుడు ఫోన్ చేసి, ప్రదీప్ ఏరా ఇంటికి రావా అంటే, ఏ నువ్వేమై సచ్చా పిల్లని చూసుకోలేవా అంటే, పాప మమ్మీ గుర్తొస్తుంది డాడీ అని అడిగితే, కాసేపు బొట్టుబిళ్ళ పెట్టుకోరా, పెట్టుకొని నేనే నువ్వు అని చెప్పి దాన్ని కాసేపు ఆడించుకో. అది కాదురా, నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాను కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీద పెట్టు, నాకు మా అమ్మ మా తమ్ముడు మా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను మా ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలని పెళ్ళికి ముందే చెప్పానా, పోనీ నేను రానా, ఇప్పుడేం అక్కర్లా, టైం వచ్చినప్పుడు వచ్చి సర్దు కానీ ముందు పిల్లని బిజినెస్ని చూసుకో. సరేలే అని నువ్వు జాగ్రత్త, టైంకు తిను, అత్తయ్య మామయ్యని అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు ప్రదీప్. ఆ తర్వాత సురేష్ తింటున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. నో రిగ్రెట్స్ ఇక్కడ ఎవరికే. జ్యోతి చాలా కామన్గా తన పని తను చేసుకుంటుంది. ఏ చెట్టు మీద కాయలో కొట్టుకొని తింటుంది, స్నానం చేస్తుంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది. పొట్ట మీద మాత్రం గీత కూడా పడకుండా చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ తన పని తను చేసుకుంటుంది. ఇంత దాంట్లో పుట్టింటికి ఫోన్ చేసింది. పుట్టింటికి ఫోన్ చేసి అమ్మా నాన్నలతో బావురుమని ఏడ్చి మొగుడు అనుమానించాడని, నిందలేశాడని, ఇలా వీడియోలు చూపించాడని, ఇలా ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నాడని, అత్త వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారని, డబ్బులు ఇస్తామన్నారని, నేను వెళ్ళనన్నానని, ఇలా మొత్తం చెప్పుకొచ్చేపాటికి లక్ష్మికి శ్రీనివాసరావుకి గుండె కదిలిపోయి కాళ్ళు చేతుల్లోంచి వణుకొచ్చేసి, దీప అప్పుడే ప్రమోషన్ వచ్చిందని స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చింది. అక్క బతుకి ఇలా అయిపోయిందంటమ్మో అని అమ్మా నాన్న కలిసి దీప మీద పడ్డారు. నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, పుట్టిన దగ్గర నుంచే ఏ రోజు సుఖం లేని బ్రతుకు నాది అని మనసులో అనుకొని, అసలు ఇది ముగ్గులేయటానికి వెళ్ళటం ఏంటో, చదువుకోకుండా అక్కడికి వెళ్ళి వాడెవడో రావటం ఏంటో, దీన్ని చూడటం ఏంటో, వెనక ముందు కనుక్కోకుండా మీరు దాన్ని ఇచ్చి పెళ్లి చేయటం ఏంటో, రిజిస్టర్ చేయించాను పెళ్ళని నువ్వు నాకు చెప్పటం ఏంటో, ఇప్పుడైనా వాళ్ళు వెళ్ళిపోమ్మంటున్నారు కదా, అక్కర్లేదంటున్నారు కదా, కడుపేదో తీయించుకొని వచ్చేసే ఎవడో ఒకరిని చేసుకొని దానికంటూ ఒక లైఫ్ ఉంటుంది, స్టార్ట్ చేద్దామని అనుకోకుండా ఏంటమ్మా ఇదంతా అంటే, ఏంటే అక్క వేరే వాడితో కులికి కడుపు తెచ్చుకుందని ఒప్పుకోమంటావా? లేదమ్మా, అక్కడే ఉండి చిత్రహింసలు పడుతూ తన్నించుకుంటూ తిట్టించుకుంటూ కుక్క బతుకు బతకమని చెప్పనా మరి నేను? అలాంటి వాడు ఎప్పుడైతే కనుక ఆ కడుపు నాకు రాలేదు అని అన్నాడో అంటే వాడు నమ్మాడనే కదా ఆ వీడియోని, వాడు అనుమానించాడనే కదా. అలాంటి వాడిని సరే ఈరోజు మనం మాట్లాడో ఒప్పించో లాయర్ల దగ్గరికి వెళ్ళో ఒప్పిస్తాం, బాగానే ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటంటావు? లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా రావంటావా? అనుమానంతో ఉన్నోడు గ్యాస్ ఓడితో మాట్లాడినా, కరెంట్ ఓడితో మాట్లాడినా, ఇంటికి ఏ ప్లంబర్ గాడో వచ్చినా అందరితోనూ అక్రమ సంబంధాలే అంటగడతారే అంది దీప. నోరు ముయ్, వెళ్ళి అక్కను చూసొద్దాం పద అని, ఈ విషయం ఊళ్ళో తెలియటానికి వీల్లేదు అని. మళ్ళీ ఇదేంటి అంది దీప. మరి మీ అక్క హ్యాపీగా ఉందనుకుంటున్నారు అందరూ, అలాంటిది ఇప్పుడు ఇక్కడ జనాలకు తెలిస్తే నా కూతుర్ని చెరుగు పట్టరు అని లక్ష్మీ శ్రీనివాసరావు కలిసి దీపం తీసుకొని వెళితే దీపక మనసంతా బాధగా అనిపించింది. కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, చదువుకోమన్నా చదువుకోలేదు, ఇవాళ లైఫ్ని ఇలా స్పాయిల్ చేసుకుందే. ఎంత అహంకారం, ఎంత పొగరు, ఎంత గర్వంతో అన్ని మాటలు మాట్లాడుంటాడో అని మనసంతా అదోలా అనిపించింది. గేటు దగ్గరికి వెళితే అల్లంత దూరాన్ని వెళ్ళొస్తున్నారని చూసిన విజయమ్మ గేట్ వాచ్మెన్కి ఫోన్ చేసి వాళ్ళని లోపలికి రానివ్వబాకరా అందే. మేడం మిమ్మల్ని లోపలికి పంపించొద్దన్నారండి అంటే, ఏమే జ్యోతి అంటే, ఏంటత్తయ్యా అంటే, మీ వాళ్ళు వచ్చారు, మేబీ నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చారేమో, వెళ్ళిపో తీసుకెళ్ళాలనుకుంటే, ఏదైనా విషయం ఉంటే కనుక లాయర్ దగ్గర తేల్చుకుందాం, నేనెందుకు వెళ్తాను, మరి అలాంటప్పుడు మర్యాదగా మీ వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. ఎందుకు వచ్చారు మీ వాళ్ళు? ఇప్పుడు పెద్దోడు చూశాడంటే నువ్వు ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళు వచ్చినట్టు, రచ్చ చేసినట్టు వాడికి కానీ తెలిసిందనుకో, నీ బతుకు శాంతం వీధి పాలవుద్దే. నువ్వేదో అనుకుంటున్నావు కదా చెయ్యాలని, అది నీకు ఈ జన్మలో చేయటానికి వాడు మాత్రం నీకు ఒక్క అవకాశం కూడా ఇవ్వడు అనేసరికి దూరం నుంచే మీరు వెళ్ళిపోండి అని సైగలు చేసింది జ్యోతి. ఎందుకక్క భయపడతావు, రా వెళ్ళిపోదాం
అంటుంటే పైన నుంచి కిటికీలో నుంచి విజయమ్మ కీర్తన చూస్తూనే ఉంటే మీరు వెళ్ళండి అన్న తర్వాత అది కాదమ్మా అంటూ ఉండగా వెక్కి వెక్కి ఏడ్చి నేను బాగానే ఉన్నానమ్మా ఇక్కడ మీరు వెళ్ళిపోండి మీరు రమ్మన్నా సరే నేను రాను ఎందుకు రావక్క ఆ కడుపు వాళ్ళది కాదు అంటున్నప్పుడు అతని పిల్లల్ని మోయాల్సిన కర్మ నీకేం పట్టిందే అసలు నేను నిందతో రావాలనుకోవట్లేదు దీపా సరేనక్క పుట్టిన తర్వాత డిఎన్ఏ చేయిద్దాం డిఎన్ఏ చేయిస్తే తేలకుండా పోద్దా ఏంటి ఆహా డిఎన్ఏల దాకా వచ్చింది వ్యవహారం అందుకే చదువుకున్న వాటిని నమ్మకూడదంటారో అందే విజయమ్మ అన్న తర్వాత డిఎన్ఏలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు నా కాపురం ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు నీకెందుకో పిల్లకాకివి మూసుకొని అమ్మా నాన్నని తీసుకొని వెళ్ళు నాకు తెలుసు నా మొగుడు మనసు ఎలా మార్చుకోవాలో నా కాపురం ఎలా నిలబెట్టుకోవాలో నాకు నా మెట్టినిల్లే కావాలి నా పుట్టిల్లు నాకు అక్కర్లేదు నేను రాను నాకు ఇక్కడుంటే ఆస్తి అంతస్తు విలువ గౌరవం భర్త పిల్లలు హోదా స్థాయి అన్నీ ఉంటాయి అక్కడికి వచ్చే నేనేమే బాధలు పడాలనుకోవట్లేదో నాకు అలాంటి లైఫ్ వద్దు నేను ఇక్కడే ఉండాలి ఆయన భార్యగానే ఉండాలి అనేసేసరికి పదమ్మ వెళదామని లక్ష్మీ శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండమ్మా ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయవే అని వీళ్ళు వెళ్తూ ఉండగా మళ్ళీ అమ్మా నాన్న అని వీళ్ళని పిలిచి మళ్ళీ ఏడుస్తుంటే ఈ మెలో డ్రామా ఏంటి దేవుడా నాకు అసలు అర్థం కావట్లే ఇది వాళ్ళని వెళ్ళమంటది మళ్ళీ వెనక్కి పిలుస్తుంది వాళ్ళని వెళ్ళమంటది మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళని వెళ్ళమంటది మళ్ళీ వాడు బాధలు పెడుతున్నాడంటది వాళ్ళని వెళ్ళమంటది వాడు కొడుతున్నాడంటది వాళ్ళని వెళ్ళమంటది నేను టార్చర్ చేస్తున్నానంటది వాళ్ళని వెళ్ళమంటది ఈ కడుపు నాకు రాలేదన్నాడంటది వాళ్ళని వెళ్ళమంటది నేను ప్రూవ్ చేసుకోవాలంటది వాళ్ళని వెళ్ళమంటది నాకు మెట్టినిల్లే కావాలంటది పుట్టిల్లు వద్దంటది ఉషో ఈ లో క్లాస్ డ్రామాలు చూడలేక చచ్చిపోతున్నాను రా తండ్రి అనుకుంది విజయమ్మ ఈలోపు ఇహ బయలుదేరి వెళదామని బస్సు ఎక్కుదాం అనుకున్న వాళ్ళ అలా బస్సు ఎక్కారో లేదో లక్ష్మీ శ్రీనివాసరావు బస్సులో కుప్పకూలిపోయారో వీళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇద్దరికి హార్ట్ స్ట్రోకు పెరాలసిస్ స్ట్రోకు ఒకేసారి వచ్చి ఏదో షాక్ తగిలిందని డాక్టర్ చెప్పి చెరో 10 లక్షలు ట్రీట్మెంట్కి అవుతాయంటే ఆ రోజు బామ్మ వాళ్ళు అక్క పెళ్లి చేయమని ఇచ్చిన డబ్బులు వీళ్ళ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టింది దీప తర్వాత వీళ్ళకి ఫిజియో ఇవ్వాలి ట్రీట్మెంట్ చేయాలి అంటే అక్క ఉండే సిటీలోనే ఇక ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో అమ్మ నాన్నల్ని పెట్టుకొని ఒక ఫిజియోథెరపిస్ట్ను మాట్లాడి వీళ్ళని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంది దీప మనసులో లేదు మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఒకవైపున వీళ్ళనైతే వెళ్ళిపోమ్మనమని చెప్పింది అంతవరకైతే బాగానే ఉంది జ్యోతి దీపకు ఫోన్ చేసి రోజులో ఒక 50 సార్లు నా మొగుడు నన్ను కొట్టాడు నా మొగుడు నన్ను తిట్టాడు నా అత్త నన్ను వాత పెట్టింది నా ఆడపడుచు నా ముఖాన ఉమ్మేసిందే మా మామయ్య చీనీ బతుకు అన్నాడు నాకు ఎదురవద్దు అన్నాడు పని వాళ్ళందరినీ తీసేసింది ఇప్పుడే నేను వంట పని చేశా చెమట్లు కక్కుతున్నాయి ఇప్పుడే బాత్రూమ్ కడిగా నాకు నీరసంగా ఉంది ఒళ్ళు తడిసిపోతుంది పోనీ వచ్చేయక్క అంటే నేను రాను నాకు నా మెట్టినిల్లే కావాలి నేనుండను అలానే నువ్వు ఫోన్ పెట్టేయకే నేను ఈ నరకం భరించలేకపోతున్నాను అనే ఇలా ఏడుస్తూ ఉంటే దీపకి లో బీపీ స్టార్ట్ అయిపోయింది మనిషి వీక్ అయిపోవటం మొదలైంది ఆ తర్వాత అమ్మా నాన్నల్ని డాక్టర్స్ హాస్పిటల్లో జాయిన్ చేయమనమని చెప్తే హాస్పిటల్లో జాయిన్ చేసింది వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ ఒక 15 రోజులు ట్రీట్మెంట్ చేయాలమ్మా నువ్వు అక్కర్లేదు వెళ్ళిపో అని చెప్పారు వాళ్ళు సరేనని చెప్పి తిరిగి వస్తూ ఉండగా ఫోన్ చేసి నన్ను బెల్టులు తీసుకొని బాధి పారేశాడు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పేపాటికి ఏదైతే అదైందని దీప మళ్ళీ జ్యోతి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్క అని పెద్దగా కేకలేస్తే విజయమ్మ వాళ్ళు ఇక పైన డాబా మీద ఉంటే జ్యోతి ఎందుకు వచ్చావే అని అడిగితే చావైనా బ్రతుకైనా నాకు ఇక్కడేనని ఆయన పాదాల దగ్గరేనని నీకు చెప్పలేదా ఎందుకు వచ్చావు నువ్వు అమ్మా నాన్న పరిస్థితి ఏమీ బాగాలేదక్క నిన్ను చూడాలంటున్నారో ఒక్కసారి వచ్చి కనపడి వెళ్ళొచ్చు కదా అక్క వాళ్ళు పోయినా సరే నేను మీ బావగారు అనుమతి లేనిదే రాలేను ఈ ప్రాణం ఆయింది ఈ శరీరం ఆయింది ఈ మానం ఆయిందే ఈ కడుపులో బిడ్డలు ఆయనవే అని
అనేసరికి అది కాదక్క అనే మీకు దండం పెడతానండి, మా అక్కని పోనీ నాతో పంపించేయండి, వెళ్ళిపోవే రమ్మనమంటుందిగా, మీ అమ్మా నాన్నకు బాలేదంటుందిగా, నేను నీకు సింగిల్ టైం సెటిల్మెంటు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు, మాకే డబ్బులు వద్దండి, మా అక్కను పంపించేస్తే చాలు, మీకు దండం పెడతాను అంది దీప. అనేసరికి ఇది కూడా ఎంతెత్తున పొంగేది పాలు పొంగినట్టు దీనజం కుంగిపోయింది. అంటే ఇది చచ్చు పాముల్లే ఉండేది, ఇది బుసల కొడుతుంది లేసి పెద్దదే అనుకుంది విజయమ్మ. అన్న తర్వాత లేదే నేను రాను, నాకు నా మెట్టినిల్లే కావాలి, కష్టమైన సుఖమైన నేను ఇక్కడే వీళ్ళతోనే పంచుకోవాలి, అమ్మా నాన్నలకే నేను బాగానే ఉన్నానా అంటే బాలేననే చెప్పు, కానీ వాళ్ళని తలుచుకుంటున్నానని చెప్పు అనేసరికి దీప అలా కాళ్ళు వేలాడేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి దీప అనుకుంటూ ఇదిగోనే నిన్న పెట్టిన వాతలు, ఇదిగోనే నన్ను కొట్టిన దెబ్బలో, ఏంటమ్మా ఇది అసలు సైకోదా శాడిస్ట్దా ఇదే అంది కీర్తన. ఏమోనమ్మా నాకేం అర్థం కావట్లేదే, దీని ముందు మహానటులు కూడా తక్కువే అనిపిస్తున్నారు నాకు అంది విజయమ్మ. అన్న తర్వాత ఇక దీప అలా పోనీ రాక్క వెళ్ళిపోదాం, లేదమ్మా నేను రాను, మీ బావగారు నా బాధను గుర్తించాలే, ఏదో ఒక రోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉందే, మళ్ళీ తిరిగి నా సుఖ సంతోషాలు నా లైఫ్లోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదో అని అడ్డం తిరిగిపోయింది జ్యోతి. దాంతో చేసేదేమీ లేక దీప వెళ్ళే కనీసం అమ్మా నాన్నల దగ్గరకైనా వాళ్ళు ఉన్న ఊరైనా వెళదాము, ఎలా ఉందో ఏంటో వాళ్ళకని మళ్ళీ బస్ స్టాండింగ్కి వచ్చిందే. బస్ స్టాండింగ్కి వచ్చిందల్లా బస్సు ఇప్పుడే లేదు 2 గంటలు పట్టుద్దంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిందే. భోంచేకి 2 రోజులు అయింది, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉందే, కడుపులో ఎవరో చేపెట్టి కిలికినట్టే అనిపించి కాసిన మంచినీళ్ళన్నా తాగుదామని హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టి మొహం కడుక్కొని ఒక గుక్కెడు నీళ్లు తాగితే కడుపులో ఏమీ లేక నీళ్లు తాగి వాంతి అయిపోయింది. మళ్ళీ అక్కడ కూర్చున్నదల్లా ఇక చుట్టూ చూసేసరికి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేశారు. నా జాతకమే అంతేమో, నా దరిద్రమే అంతేమో అని ఇక రోడ్డును పడింది. రోడ్డును పడి వేలుకు ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరం మార్వాడి కొట్లో పడేసి అమ్మేసే డబ్బులు తీసుకొని బస్ స్టాండింగ్కే వెళ్దాం, ఇంకొక అరగంటలో బస్సు ఉన్నట్టుంది, అదెక్కైనా పడిపోతాము, ఇక్కడుండి మాత్రం మనసు పిచ్చెక్కించుకోవటం తప్ప చేయగలిగిందేముందే అని చెప్పి అలా ఉంగరం తాకట్టు పెడదామని రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న దీపనే చూసుకోకుండా సిద్ధార్థ్ అప్పుడే ఫ్రెండ్స్తో కలిసి జోక్స్ వేసుకుంటూ అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. వస్తూ సిద్ధార్థ్ ఫ్రెండ్స్లో ఒకడు, మావా నాకు ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారంట, నచ్చితే చేసుకో, ఒకసారి మాట్లాడి ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ షేర్ చేసుకొని ఓకే అనిపిస్తే కనుక మీ ఇద్దరు అభిప్రాయాలు కలిస్తే చేసుకోరా, అది కాదు మావా అది ఒరిజినా కాదా అని నా డౌట్, ఒరే వర్జిన్ల గురించి వర్జినిటీల గురించి మనం మాట్లాడకూడదురా, అది అసలు మనకు కరెక్ట్ కాదు, మహా అయితే ఈ జనరేషన్ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్పుల్లో ఉన్న ఒకవేళ అమ్మా నాన్నలకి చెప్పకుండా అడ్వాన్స్ అయినా మహా అయితే ఒక 4, 5, 10 మంది అబ్బాయిలతోనూ చేసి ఉంటుంది, మేబీ చెయ్యకపోయి కూడా ఉండొచ్చేమో, అదే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళని పెంచిన పెంపకం, అలాగే వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మరి మనవరా ఎప్పుడో మన లెక్క 1000 దాటేసి వెళ్ళిపోలేదో, అసలు గుర్తుందా మనకి ఎప్పుడు వర్జినిటీలు పోయినాయి అనే విషయం, మనం ఎంజాయ్ చేసినంతమంది అమ్మాయిలతో నీ పెళ్ళాం అయితే కాబోయే పెళ్ళాం అంతమందితో ఎంజాయ్ చేయదేమో. ఈ రోజుల్లో చూసుకోవాల్సింది వర్జినిటీల గురించి కాదురా, చూసుకోవాల్సింది ఏంటో తెలుసా, క్యారెక్టర్, అలాగే కంపాటబిలిటీ, ఒకళ్ళతో ఒకళ్ళకి అభిప్రాయాలు కలుస్తాయా లేదా, లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమా లేదా అని చూసుకోవాలి తప్ప ఇవన్నీ అనవసరమైన బ్లాబ్లా నాన్ సెన్స్ అనిపించట్లేదు నీకు? అయినా ఒక విషయం చెప్పమంటావా, కేవలం తప్పులు మన చేసుకునే అమ్మాయిలే చేస్తారు, మనం పతివ్రత పురుషులం అన్నట్టు నువ్వు కలరింగ్ ఇవ్వకు, తాట తీస్తాను. ఒక విషయం చెప్పనా, ఏదున్నా అమ్మాయితో ఓపెన్గా చెప్పు, ఆ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేసి ఓకే అందనుకో, దెన్ ఇంకో స్టెప్ తీసుకో, ఆ అమ్మాయిని నువ్వు అంతే ఓపెన్గా అడుగు నువ్వు వర్జిన్వేనా అని. ఒక విషయం చెప్పమంటావా, డాక్టర్లు కూడా ఆ వర్జినిటీ అవునా కాదా అని అమ్మాయిలని అబ్బాయిల్ని ప్రూవ్ చేసి చెప్పలేరురా, ఆ దేవుడు తప్ప. క్యారెక్టర్ అనేది మన మనసుకు సంబంధించింది. అయినా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ వేరేగా ఉంటుంది ఎవరికైనా. బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా రెస్పాన్సిబిలిటీస్ ఉండవురా, అప్పటి వరకు వాళ్ళు రెక్కలు విప్పిన పక్షులు, ఎక్కడో అమ్మా నాన్నల మాట వింటున్నట్టు నీలా డ్రామాలు ఆడేవాళ్ళు కొంతమంది అయితే
ఇక అమ్మా నాన్నల గీసిన గీత దాటనట్టు ఉండే సంస్కారీ బహుల్లాగా డ్రామాలు ఆడేవాళ్ళు అమ్మాయిల్లో చాలామంది ఉన్నారు. పెళ్ళి అవ్వంగానే ఏ ఫారిన్ కంట్రీలకో వెళ్ళిపోయి బెస్టెస్ట్ హౌస్ వైఫ్లు అయిపోయి ఎంఎస్లు చేసి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని కానీ అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కొని ఇక హౌస్ వార్మింగ్ ఫోటోలు అని చెప్పి పాత ఇన్స్టాగ్రాములు తీసి మొగుళ్ళ పేర్లు పెట్టి ఇన్స్టాలు పెట్టుకొని దాంట్లో ఫ్రెండ్స్ను కూడా ప్రైవేటుల్లో పెట్టి చూసి ఓకే చేసుకుంటున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు అలాగే ఉన్నారు. ఆయన ఏదున్నా ఓపెన్గా మాట్లాడే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. మేబీ మళ్ళీ అర్థం చేసుకునే అమ్మాయి ఇస్తే చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. లేదనుకో అలాంటి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. అర్థమైందా రాస్కెల్ అని మాట్లాడుతూ ఉండగానే దీప ఎదురుగా వస్తే రే చూసుకోరా అంటూ ఉండగా బ్రేక్ కొట్టేలోపు కారుతో గుద్దేశాడు. దీప కింద పడిపోయి రోడ్డు దెబ్బ తగిలింది. గబగబా కిందకి దిగెళ్ళి పోయిందంటావా మామ అనేసరికి ఇటు తిప్పి చూసేసరికి మొహం మీద సెల్ ఫోన్ లైట్ వేశాడు ఒక అబ్బాయి. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. చూడటానికి జ్యోతి దీప ఒకేలా ఉంటారు. కాకపోతే దీప డస్కీగా ఉండటం వల్ల అంతగా గుర్తుపట్టలేకపోయాడు సిద్ధార్థ. కానీ ఈ ఫేస్ నేను బాగా చూశానురా, నువ్వు వెళ్ళావంటావా ఈ అమ్మాయితో చెప్పు తీసుకొడతా, నేను చూసిన వాళ్ళందరితో నేను బెడ్ షేర్ చేసుకుంటానంటారా రాస్కెల్ అనే. మనకెందుకు వచ్చిన గొడవ మామ, వదిలేసే ఓ దరిద్రం పోతే పోయింది ఉంటే ఉంది. రే తప్పు కదూ, మనం కదూ యాక్సిడెంట్ చేసింది అని తీసుకొని వెళ్తే హాస్పిటల్కి ఇప్పుడు ఇది కేసు పెట్టుద్దంటావా, ఇష్యూ చేసుద్దంటావా మామోయ్ అనేసరికి ముందు మీరు ఇక్కడి నుంచి నడవండిరా, నేను చూసుకుంటాను. ఒకవేళ అంతగా కేసు పెట్టి గొడవ అయితే డాడీ ఉన్నాడు చూసుకుంటాడు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదులే, కానీ మా మమ్మీ డాడీ ఉండగా మూసుకొని మీరు వెళ్ళండిరా. మా అమ్మ పప్ప బాయ్లును అందరూ బ్రదరు సిస్టరు బాయ్స్ మీరు వెళ్ళి పని చూసుకోండి పోండి. అరే నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, మా నాన్న చేస్తున్నాడు, మా అమ్మ చేస్తున్నాడు, మా అక్క చేస్తుంది, మా అన్నయ్య చేస్తున్నాడు, మా చెల్లి చేస్తుందని జంపు జలాని వాళ్ళు. దాంతో డాక్టర్ని అడిగితే ఒకే ఒక అబ్బాయి సిద్ధార్థకు తోడున్నాడు. నువ్వేంట్రా, నాకెవడూ లేడు కదరా నువ్వు తప్ప అని ఆ అబ్బాయి తోడుంటే ఎలా ఉంది డాక్టర్ అన్న తర్వాత షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే తలకు కొంచెం దెబ్బ తగిలిందే, 2-3 గంటల్లో స్పృహలోకి వచ్చితే ఓకేనా మామ, హ్యాపీయా, చూడరా టైం వచ్చినప్పుడు ఒక్కడూ తోడుండడో, నేనున్నాను కదరా. అదే లేబే ఎవడి దారి వాళ్ళు చూసావా ఎలా పోయారో, ఎంజాయ్మెంట్లకే ఉంటారేంట్రా ఫ్రెండ్స్ అంటే అన్నాడు సిద్ధార్థ. లైఫ్ని నువ్వు ఒక యాంగిల్లో చూస్తావు, దేవుడు ఒక యాంగిల్లో చూపిద్దాం అనుకుంటాడు. చేసేదేముందే, బై గాడ్ గ్రేస్ ఆ అమ్మాయికి ఏమీ కాలేదు కదా, షీఈ్ లక్కీ అనేస్తే ఆ ఫ్రెండ్ మన్ని వెళ్ళరానా అన్నాడు అబ్బాయి. సావలేదంట్లే, బతికే ఉందంట్లే, నువ్వు బయలుదేరో, ఏమన్నా ఉంటే దాని విషయం నేను చూసుకుంటా, సీరియస్ అయితే డాడీని పిలిపిస్తా అన్నాడు సిద్ధార్థ. రే రూడ్గా కాదు అబ్బా, తెలుసులేరా అమ్మాయిలతో ఎలా హ్యాండిల్ చేయాలో, ఏదో మన ఇంటర్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కదాన్నే లవ్ చేసుకుంటూ దేకే నువ్వు చెప్తావు మరి నాకు. ఒరే బాబు, నీలా నాకు రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసే ఓపిక లేదు, దాని గురించి నేను లవ్ చేసేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఓపిక అంతకన్నా లేదురా నాయన. మీ ఇద్దరికీ సెట్ అవ్వాల్సిందేలే, లైఫ్ని కొత్తగా చూడటం నీ వల్ల జన్మకు కాదు అన్నాడు సిద్ధార్థ. మీ అమ్మా నాన్న లాంటి అమ్మా నాన్న నాకు లేరు కదరా, నేను ఆర్ఫన్ కదా, నా బతికింతే, పిచ్చివాగుడు వాక్కు, నేను లేనా నీకు అని అన్నట్టు రెంట్ పే చేయాలన్నా వెదవ, ఈ టెన్షన్లో నిన్ను పట్టించుకొని అనుకుంటున్నావా, 50,000 కట్టదీసి అవతల అబ్బాయి చేతిలో పెట్టాడు. ఎందుకురా ఇవన్నీ, నేను నీకు ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా, అందరూ వెళ్ళిపోయాక కూడా ఎందుకున్నావురా నువ్వు, నీ ఫ్రెండ్ను కాబట్టి నేను అందుకే ఇచ్చా, మూసుకొని వెళ్తావా నువ్వు అన్న తర్వాత ఆ ఫ్రెండ్ హక్ చేసుకుని నువ్వు నిజంగా ఆకాశానివే, నిన్ను అందుకోవాలంటే ఇంకో ఆకాశమే రావాలే అంటే ఏం చేద్దాం, ఆకాశం సింగిల్గా మిగిలిపోతుందిరా, అన్నీ వస్తున్నాయా నక్షత్రాల్లో ముద్దు పెట్టుకొని పారిపోతున్నాయిరా, రాస్కెల్ మారవు నువ్వు అని ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ వెళ్ళి దీప పక్కనే అలా గడ్డం కింద చేయి పెట్టుకొని మొహంలో మొహం పెట్టి చూస్తూ దీన్ని ఎక్కడో చూశానే అని గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. స్పృహలోకి వచ్చిన దీప ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న సిద్ధార్థని చూసి ఉలిక్కి పడింది. నేనేమి దెయ్యాన్ని భూతాన్ని కాదు, భయపడకు, ఐఎమ్ సిద్ధార్థ్. అవును నిన్నెక్కడో చూశానే నేను అంటే, నా పేరు దీప, నేను జ్యోతి వాళ్ళ సిస్టర్నే. ఓ వదిన వాళ్ళ సిస్టర్వా, ట్విన్స్ అని విన్నాను, ట్విన్వి నువ్వేనా అంటే, వదిన చాలా ఫేర్గా ఉంటుంది కదా, చబ్బీగా, నువ్వు సన్నగా, అలాగే నువ్వు డస్కీగా ఉన్నావు కదా, పోలికలు చూస్తే చూసినట్టు ఉంది కానీ
ఎక్కడ చూశానో గుర్తు రాలేదు. అంటే డస్కీగా ఉన్నావంటే నువ్వు బాలేదని కాదు, ఫేర్గా ఉందంటే వదిన బాగుందని కాదు. నేను అన్నదానికి మీనింగు డస్కీ గర్ల్స్ ఆర్ వెరీ హాట్. అలా అనుకుంటే నువ్వు అటు 0 సైజు కాకుండా ఇటు చబ్బీ బేబీలా కాకుండా బాగున్నావు, హాట్గా, నాకు చాలా నచ్చావు అంటే ఇప్పుడు సిద్ధార్థ్ జోక్ని ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లోనే దీపలేదు. అవును ఏంటి ఊరొచ్చిందానివి ఇంటికి రావచ్చుగా, అలా రోడ్ల మీద పడి తిరుగుతున్నావేంటి అర్ధరాత్రి పూట అంటే, నేను మీ ఇంటికి వచ్చిన మీ అమ్మ నన్ను లోపలికి రానివ్వదలే. మా అమ్మ నిన్ను లోపలికి రానివ్వదా? వాట్ యు మీన్? మా మమ్మీ గెస్ట్లు ఎవరైనా వస్తే ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఎంత బాగా మర్యాద చేస్తారో తెలుసా? సరే పద ఇంటికి వెళదాం. వదిన నువ్వు వచ్చావని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్దే, అన్నయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమీ తెలియనట్టు ఎందుకింత నటిస్తున్నావు అని అడిగింది దీప. నేను నటిస్తున్నానా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ఉంటే మంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడటం తప్ప మనుషుల వెనకాల ఒక మాట ముందొక మాట మాట్లాడే అలవాటు ఈ సిద్ధార్థకి లేదులే. కానీ ఏంటి మ్యాటరు? ఎవరినైనా లవ్ చేసి జంపా ఏంటి ఇంట్లో నుంచే? నాకంత తీరిక లేదు, నా బ్రతుకులో అంత ఓపిక లేదులే అనేసిందే. అంటే ఏమైంది అసలు? ఏంటి పిచ్చి మాటలు నువ్వు అన్న తరువాత దీప కళ్ళల్లో నీళ్లు. హే, నాకు అమ్మాయిల్ని ఓదార్చడం చేత కాదు. నేను అమ్మాయిలతో సరదాగా ఉండటం తప్ప నాకు అమ్మాయిలు ఏడిస్తే నచ్చదు. నువ్వు ముందు ఆ ఏడు పాపేసే అని కళ్ళు తుడిచి ఆమెనే హక్ చేసేసుకున్నాడు టక్మనే. దీప ఉలిక్కి పడిందే. ఉలిక్కి పడిన తర్వాత ఫ్రెండ్స్ అన్నాడు. అన్న తర్వాత దీప ఏమీ మాట్లాడలేదు. అసలు ఏంటి ఏం జరిగింది అన్న తర్వాత దీప ఫస్ట్ మా గురించి నీకు తెలియాలి అని లక్ష్మీ శ్రీనివాసరావుల దగ్గర స్టోరీ మొదలుపెట్టే, ఆ తర్వాత వీళ్ళు పుట్టడం, శ్రీనివాసరావుకి యాక్సిడెంట్ అవటం, దీప బామ్మల దగ్గరికి వెళ్ళటం, అక్కడ పెరగటం, అక్కడ చదువుకోవటం, ఆ తర్వాత మధ్యలో జ్యోతికి సురేష్కి పెళ్ళయిందని తనకి తెలియకపోవటం, జాతకాల వల్ల చెప్పకూడదన్నారంటాం, తిరిగి రావటం, బామ్మ వాళ్ళు పోవటం, ఆ తర్వాత తనకు కొంత ప్రాపర్టీ పెట్టడం, జాబ్ చేసుకోవటం, అమ్మా నాన్నలతో కలిసి ఉండటం. సడన్గా ఒక రోజున ఇలా అక్క ఫోన్ చేసిందని, అక్క ఫోన్ చేసి ఇలా మీ అన్నయ్య అనుమానించాడని చెప్పిందని, ఇలా వీడియోలు చూశాడని అన్నదని, ఆ తర్వాత మేము ఇంటి దాకా వెళ్ళామని, వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళినా తను రానని చెప్పిందని, ఇలా మెట్టినిల్లే కావాలని అన్నదని మొత్తం పూసగుచ్చినట్టు ఇప్పటి వరకు జరిగిందంతా సిద్ధార్థకి చెప్పిందే. చెప్తే వాట్ యు మీన్? ఏంటిదంతా అసలు? సినిమా స్టోరీలాగా అనుమానించటాలేంటి, ఈ వీడియోలేంటి? నిజం చెప్తున్నాను, మా అక్క క్యారెక్టర్ లెస్ది కాదు, అది పిచ్చిదే. నిజం చెప్పాలంటే మీ అన్నయ్యని చూడగానే ఇష్టపడినట్టుంది. దాంతోనే అదే ఇష్టపడిన మగాడితో కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉండొచ్చు. అది పెళ్ళైన తర్వాత భారీగా తప్పు కాదేమో. నాకు ఆ విషయాల గురించి తెలియదు. కానీ నువ్వైతే నాకు ఒకే ఒక్క హెల్ప్ చేయగలవా అని అడిగితే, ఏంటి మాటివ్వు నాకు అంది దీప. ప్రామిస్ చెప్పు, నేను మాట ఇవ్వకపోయినా అందమైన అమ్మాయిలు అడిగారంటే నేను మాట తప్పను అన్నాడు. అంటే మా అక్కనే నువ్వు ఎలాగైనా ఆ ఇంట్లో నుంచే తెచ్చి నాకు అప్పగించు, మా అక్కని బయటికి పంపించేయండి చాలు, ఎలాగోలాగా తీసుకెళ్ళి ఆ పిల్లల్ని నేనే పెంచుకుంటూ మా అక్కనే నేనే చూసి దాని జీవితాన్ని ఓ దారి చేస్తాను అంటే, అది కాదు కదా సమస్యకు పరిష్కారం, అసలు ఇంకో నిజం నీకు తెలీదు అంది దీప. ఏంటా నిజం అన్న తర్వాత, ఈరోజు మా అక్కని చూడటానికి నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా అక్కకి నాకు ఆర్గ్యుమెంట్ అయిందే. ఆ తర్వాత మా అక్కని మీ అక్క కలిసి బయటికి వెళ్ళొద్దన్నారో మరి పంపించము అనేసారు నాతో. దాంతో మా అక్క రానందే. నేను అలాగే మీ ఇంటి ముందు బస్ స్టాప్ ఉంటే చాలాసేపు నుంచున్నాను. మీ ఇంట్లోకి పని వాళ్ళందరూ అలా రావటం వెళ్ళటం ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. మీ ఇంటి గురించి ఎంక్వైరీ తీస్తే ఏ పని వాళ్ళు 3 నెలలకు మించి మీ ఇంట్లో ఉండరని మీ అమ్మ మారుస్తూ ఉంటుందని చెప్పారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఇట్స్ కామన్ కదా, మెడిసిన్ చేంజ్ చేయటం విశేషం ఏముంది అందులో అన్నాడు సిద్ధార్థ్. చెప్పేది వినవా ప్లీజ్ అంది దీప. చెప్పు. ఆ తర్వాత మీ ఇంట్లో నుంచి బయటికి ఒక ముసలమ్మ వచ్చిందే. ఆ ముసలమ్మ మీ అమ్మతో చాలాసేపు
మీ గార్డెన్లో ఉంచొని మాట్లాడిందే. అది నేను గమనించాను. ఆ తర్వాత ఆ ముసలమ్మ ఒక 5 ఏళ్ళు ఉంటాయి తన మనవరాలిని తీసుకొని బయటకు వస్తే నేను ఆ ముసలమ్మని వెంబడిస్తూ కొంత దూరం వెళ్తే, ఏంటమ్మాయి నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగితే, నేను తన చెల్లెల్ని, తను మా అక్క కదో, నిజం చెప్పు, మా అక్క నిజంగా తప్పు చేసిందా? ఎందుకు మా అక్కనే ఆ ఇంట్లో అలా టార్చర్లు పెడుతున్నారు? నువ్వు మాత్రమే ఆ ఇంట్లోకి అంత ధీమాగా వెళ్ళి బయటకు వస్తున్నావు. మిగతా పని వాళ్ళందరూ వాళ్ళ దారిన వాళ్ళు వచ్చి కామ్గా తల వంచుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆవిడతో చాలాసేపు మాట్లాడావు. నీకు ఆ ఇంటితో క్లోజ్గా ఏదో బంధం ఉన్నట్టుంది. అసలు ఏం జరిగిందో చెప్పవా నాకు అంటే, ఏమీ లేదు, మాకేమీ తెలీదు. నువ్వు మర్యాదగా మీ అక్కని తీసుకొని వెళ్ళిపోతే మంచిదే. మీ అక్కకి మా అమ్మగారు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తానన్నారు కదా, నోరు మూసుకొని ఇచ్చినంత తీసుకొని పోవచ్చు కదా. కోట్ల కొద్దీ డబ్బు అంటే తక్కువ అనుకుంటున్నారా ఏంటి మీరు? మీలాంటి వాళ్ళు జీవితంలో చూసిన మొహాలేనా? అయినా పని చేసుకునే నాకు మీకు పెద్ద తేడా ఏంటే? నువ్వు మాత్రం ఇళ్లల్లో పాసి పని చేసి కాదా ఏంటి? వాళ్ళు వీళ్ళు పెట్టిన రూపాయి దక్కించుకొని ఇక్కడి దాకా వచ్చిన దానివి కాదా? 4 అక్షర ముక్కలు చదవంగానే మొనగత్తెలైపోయారా అని నన్ను అడిగిందే. ఆ తర్వాత నిజం చెప్తావా చెప్పవా అని అడిగితే, చెప్పను, నాకు తెలిసినా చెప్పను. నువ్వు నేను డబ్బులు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా అన్నాను. నువ్వు నాకు 100 కోట్లు ఇచ్చినా మా అమ్మగారి గురించి నేను జరిగిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు నేను నీకు ఎప్పటికీ చెప్పను అనేసింది శాంతమ్మ. ఆ తర్వాత నేను శాంతమ్మ వెనకాలే వెళ్తే, నా వెనకే వచ్చావంటే మాత్రం పోలీసులు పట్టిస్తా జాగ్రత్త అనే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పని చేసుకుని అలా నడిచి రావటాన ప్రయాణం చేసి అలసిపోయినట్టుంది. శాంతమ్మ ఒళ్ళు తెలియకుండా పడుకుంటే పాప కాసేపు పడుకున్న తర్వాత తలుపులు దగ్గరికేసి పడుకుంది శాంతమ్మ మనవరాలు రాజే తలుపులు తీసుకొని రోడ్డున పడింది. రోడ్డున పడిన పాపనే శాంతమ్మ చూసుకున్నట్టు లేదు. పిల్ల అలా రోడ్డు మీదకి వచ్చేసి లారీకి అడ్డంగా పరిగెడుతుంటే అక్కడే ఉన్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపను కాపాడితే, ఇదిగో ఈ గోడకి బాగా దెబ్బ తగిలి ఈ గోడంతా గీసుకుపోయి బాగా ఇక్కడ బ్లీడింగ్ అయిపోయింది. పాప లేదనే విషయం అప్పుడు చూసుకొని శాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ నా బిడ్డో, నా కొడుకు మిగిల్చిన ఆఖరి జ్ఞాపకం అమ్మా, నా మనవరాలు దేవుడో అని పరిగెత్తుకుంటూ వస్తే, ఇదిగో పాప ఏమీ అవ్వలేదంటే నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు. నీ అక్కలాంటి రాత నీకు రాయడు. నువ్వు వెళ్ళిపో. మీ అక్కని తీసుకొని, మీ అక్కకు మర్యాదగా ఇచ్చినంత తీసుకొని సురేష్కి విడాకులు ఇచ్చేసేయమనమని చెప్పు. అనవసరంగా ఇష్యూలు పెద్దవి చేసుకోమాకండి అంటే, నీకు మనవరాలుందే, నువ్వు నా బాధని అర్థం చేసుకోవట్లేదు. మా ఉసురు నీ మనవరాలకి తగలదా? అయినా నిన్ను నేనేమడిగాను? నిజం చెప్పమనేగా అని అడిగాను. అడిగితే, సరే నువ్వు ముందు నీ చేతిలో ఫోన్ ఇవ్వు అందే శాంతమ్మ. ఇచ్చాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిందే. ఎందుకు? నేను నీకు నిజం చెప్తానన్నాను. నా మనవరాల్ని కాపాడావు కాబట్టి, నా మనవరాలు ప్రాణాన్ని నువ్వు అడ్డం వేసి నా మనవరాలకి ఏదో తగులుద్ది నీ అక్క ఉసురు అన్నావు కాబట్టి, న్యాయాలు విన్నాక తప్పులు ఏంటనేది నీకే తెలియాలమ్మాయి అని, మా అమ్మగారికి ఎగనెస్ట్గా అయితే నేను నీకు సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా లేను అని జరిగింది మొత్తం నాకు చెప్పుకొచ్చింది. ఏం చెప్పింది? ఇలా అంట, ఇలా అంట, ఇలా జరిగిందంట అని దీప మొత్తం సిద్ధార్థకి చెప్తే, వాట్ అని తల పట్టుకొని కూర్చుండిపోయాడు. ఇది జరిగిన నిజం. నాకు ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదో. నేను భోంచేయక 3 రోజులైంది. మా అమ్మ నాన్న ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ పెట్టి వచ్చాను. అక్కకి హ్యాపీనెస్ లేదని మా అమ్మ నాన్న అది తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. ప్లీజ్ నువ్వైనా హెల్ప్ చేయవా నాకు అని అడిగింది దీప. అడిగితే, అసలు అమ్మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారో, అక్క ఎందుకు ఇలా చేస్తుంది, ఎంత జరిగిందనే విషయం నా దగ్గర వీళ్ళు ఎందుకు దాయాల్సి వచ్చింది? దీప, ఓ పని చేస్తావా అన్నాడు సిద్ధార్థ్. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ అంటే, నేను చెప్పేది విన్నువ్వు అని సిద్ధార్థ్ ప్లాన్ చెప్పాడు దీపకి. సరే నువ్వు ఎలా అంటే అలాగే అన్న తర్వాత, సరే ఉండు నీకు తినడానికి ఏమైనా తెప్పిస్తానని తెప్పించి 2 రోజులు దీపతోనే ఉన్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత ఇక దీపం తీసుకుని పెళ్లి తంతో కంప్లీట్ చేసుకుని ఫోటోలు వీడియోలు అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు కూడా పెట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకున్న తర్వాత దీపతో సహా వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరాడు.
ఇటు వీళ్ళు బయలుదేరారో లేదో అటువైపున జ్యోతి సురేష్తో, ఎంతకాలం నన్ను ఇలా దూరం పెడతావు, ఎంతకాలం పిల్లల్నే నీ పిల్లలు కాదన్నట్టు నన్ను శత్రువులా చూస్తావు, మనం గడిపిన క్షణాలు నీకు గుర్తు రావట్లేదా, కడుపుతో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు సంతోషపడ్డ క్షణాలు మర్చిపోయావా, ఆ రోజు ఉన్న సురేష్ ఎప్పుడు లేడు, ఏమైంది, ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోలేదు, నా ఎదురుగానే ఉన్నాడు, లేడే, నువ్వు ఎవరితోనో కులికి కడుపు తెచ్చుకున్న రోజునే ఆ సురేష్ చచ్చాడు, ఆ రోజున నీ కడుపులో ఉంది నా పిల్లలు అనుకొని నేను వాళ్ళని ముద్దు పెట్టుకున్నాను, లాలించాను, వాళ్ళ కోసం వాళ్ళ పుట్టుక కోసం ఎదురు చూశాను, ఇప్పుడేం వచ్చిందంట, నాకు సేమంతం చేసుకోవాలని ముందే పిల్లలు కదులుతున్నారు, బంపు వస్తోంది, తండ్రిగా నువ్వు చేయి పెట్టి వినవా, నువ్వు ఎంజాయ్ చేయవా, వాళ్ళతో నువ్వు మాటలు చెప్పవా, వాళ్ళ బాబు ఎవడో వెళ్ళి వాళ్ళతో చెప్పించుకో, అంత పొగరుగా మాట్లాడకో, నిన్ను సరైన పెంపకమే పెంచలేదు అసలు, నిన్ను కన్న రక్తమే కరెక్ట్గా ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా, నీకు ముందు నువ్వేంటనేది నువ్వు తెలుసుకోవటమే చేత కాదు, కానీ పక్కన వాళ్ళ గురించి మాత్రం బాగా మాట్లాడుతావు నువ్వు, అసలు తప్పుల మీద తప్పులు చేసిన ఈ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పతివ్రతా పురుషులు, నా దగ్గరకు వచ్చేపాటికి నేను కాదన్నట్టు మాట్లాడుతున్నావు, ఇంకొకళ్ళకైతే చేత్తో కాదు చెప్పుతో చెప్పుండేదాన్ని సమాధానం అని జ్యోతి అనేసరికి ఎంత బలిసిందే నీకు, ఎంత పొగరెక్కిందే, ఏమో అడుక్కు తినేదానివి, పోనీలే ఒక ముద్ద తింటూ పని మనిషిలా ఒక మూలన పడుంటున్నావని వదిలేసి ఊరుకుంటే అదే నా అసమర్థత కింద, చేతగానితనం కింద లెక్క కడతావా, ఏమో కడుపుతో ఉన్నావు, నీ పుట్టింట్లో నీకు ముద్ద పెట్టే గతి కూడా లేదు, ఇక్కడ పాచి పని చేసుకుంటూ బ్రతుకుతావులేమనమని వదిలేసి ఊరుకున్నాను, 5 నిమిషాలు పట్టదు నీకు డివోర్స్ పడేసి ఇంకో దాన్ని సెట్ చేసుకుని నేను పెళ్లి చేసుకోవటానికి, అంతా పొగరెక్కి కండకావడంతో కొట్టుకునే నువ్వు 5 నిమిషాలు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని జుట్టు పట్టుకున్నాడు జ్యోతిని సురేష్. పిచ్చి పట్టిందా నీకు అంటే ఎవరికే పట్టింది, మతి తప్పింది, మదం ఎక్కింది, పొగరెక్కింది నీకు, నాకు కాదు అని బయటికి లాక్కొచ్చి ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి సిద్ధార్థ్ మీద పడింది జ్యోతి. పడేసరికి అలా పట్టుకొని నిలబడ్డాడు. నిలబడేసరికి వీళ్ళు దండలతో వచ్చి నుంచునేసరికి అక్కడే కూర్చున్న విజయ, కరుణాకర్రావు, కీర్తన లేచి నిలబడ్డారు. నిలబడి ఏంట్రా ఇదంతా అంది విజయ. అనేసరికి ఏం చేసావురా అన్నాడు సురేష్. అంటే దీని మెడలో తాళిందేంటి, నీ పక్కన ఇది ఉందేంటి అన్నా. ఇది అది కాదు, తన నా వైఫ్. అది నీ పెళ్ళాం ఏంటి నాన్న అని విజయ్ అంటే, అవునమ్మా తను నేను ప్రేమించుకున్నాం. ఎలా ప్రేమించుకున్నారు? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఆ ఇన్స్టాగ్రామ్లు కనిపెట్టిన ముక్కలు ముక్కలుగా నరికేయాలి ముందు. అవునా అన్న తర్వాత, అవునమ్మా మేమిద్దరం ఒకళ్ళకు ఒకళ్ళం మనసిచ్చి పుచ్చుకున్నాం, కానీ దీని అక్క పెద్ద క్యారెక్టర్లెస్దిరా. దాని కడుపులో ఉన్న పిల్లలకి నేను తండ్రిని కాదు, అదే ఎవడికో కడుపు చేయించుకొచ్చి నా అకౌంట్లో ఆ పిల్లల్ని వేద్దామని చూస్తోంది. నాన్న ఇంట్లో పరిస్థితులు బాగోక ఇన్ని గొడవలు అవుతూ ఉండగా మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో పిల్లనే ఎలా చేసుకొచ్చావురా అంది విజయమ్మ. అంటే ఆ మాటకి నువ్వు చెప్పావా అమ్మ నాకు? ఒకవేళ తప్పు చేసి ఉన్నా వదినలానే దీపెందుకు అవ్వాలి? అన్నా నేను ఒకేలా ఉన్నావా ఏంటమ్మా? ఇద్దరు ఒకేలా ఎప్పుడూ ఉండరు. అన్నయ్య నేను ఒకేలా లేనప్పుడు జ్యోతి, దీప ఒకేలా ఉండాలని ఎందుకు అనుకుంటావు నువ్వు అనేసరికి ఏం మాట్లాడుతున్నాడే వీడు, నువ్వు ముందిట్రా, వాడు అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నాడు, పరిచయం అయిందని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు కాదు కూడదు అంటే మనోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు నాన్న నేను ఉండగలమా? అయినా వాడంది కూడా నిజమేగా, అక్కా చెల్లెళ్ళు అన్నాక ఒకేలా ఉంటారా ఏంటమ్మా అందరూ? దాని బతుకు వేరు, దీని బతుకు వేరు. అయినా మనోళ్ళలాంటి మొగుడు, నీలాంటి అత్త, నాలాంటి మావ, నాలాంటి ఆడపడుచు దొరుకుతారా తనకి? నువ్వేమన్నా ఒకనొక రోజున మనోడు ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆస్తి పాస్తి అందం చందం చూడకుండా ఇచ్చి చేస్తాను అన్నావు. మనం చూపించే ప్రేమలో, మనం చూపించే అనురాగంలో నగ నట్ర, ఆస్తి పాస్తి, స్థాయి, హోదా ఇన్నిటిని చూపిస్తాం మనం. మనోడు ఒక మగాడు సుఖపెట్టగలిగిన దానికన్నా ఎక్కువ సుఖపెట్టి సంతోషపెట్టి ప్రేమగా చూసుకుంటాడు. వాడికి సురేష్ గారికి పోలికెక్కడే? పిచ్చి పట్టిందా ఏంటి నీకు అనేసరికి ఈలోపే సురేష్ దీనక్కే క్యారెక్టర్లెస్ అయితే ఇది దానికన్నా అనేసరికి షర్ట్ పట్టుకున్నాడు సిద్ధార్థ్ సురేష్దే.
పెద్దోడా నువ్వు నోరుమై, వాడికి ఇష్టం లేదంటున్నాడుగా, నువ్వేం మాట్లాడుకు. తను నా ప్రాణం, తను నా భార్య, నేను తను 6 years నుంచి లవ్ చేసుకుంటున్నావు, నువ్వేంట్రా కాదనేదే. అయినా నీకు నీ వైఫ్కి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్లో నేనేమైనా కలగజేసుకున్నానా? నా ఇష్యూస్లో నువ్వు కలగజేసుకుంటే మర్యాదగా ఉండదు. అమ్మ ఇంట్లోకి రమ్మంటావా, వెళ్ళిపోమ్మంటావా ఇంట్లో నుంచే? ఎందుకు నాన్న వెళ్ళిపోవటం? అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవటం మాకు ఇష్టమే, మాకేం అభ్యంతరం లేదయ్యా అన్న తర్వాత ఇక విజయమ్మ వెళ్ళి హారతి తీసుకొచ్చి లోపల తీసుకురావే తమ్ముడినే మరదల్నే అని కీర్తనకి చెప్తే హారతిచ్చి ఇద్దరికి బొట్టు పెట్టి లోపలికి రమ్మంటుండగా దీప లోపలికి అడుగు పెట్టింది. జ్యోతిని సురేష్ ఏంటి వేడుక చూస్తున్నావు, వాడెవరిని చేసుకున్నాడో అది వాడి పర్సనల్ అన్నాడు. క్యారెక్టర్లు ఇస్తానివైన నిన్ను నన్ను ఏలుకోమని ఇక్కడ ఎవరు చెప్పలేదులే, కానీ బయటికి నడువని గోడ పట్టుకొని గేటు బయట దాకా తీసుకెళ్ళి బయట ఇసిరేసి వచ్చాడు సురేష్. సిద్ధార్థ్ వెంటనే ఇప్పుడే వస్తానని పక్కకెళ్ళి తనకి అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది అమ్మాయిలకి ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్ తెలుసు కదరా మీకు, తెలుసు, మా ఇంటి బయట జ్యోతి అని ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఫోటో వాట్సాప్ చేశాను చూడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మీరు, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా ఒకడు, మనతో పాటు ఇంటర్మీడియట్ చదువుకున్న మన క్లాస్మేట్, వాడు వాడి వైఫ్ కలిసి ఈ హాస్పిటల్ పెట్టాడు, అక్కడ తన్ని జాయిన్ చే, తన డెలివరీ వరకు అక్కడే ఉంచుకోమను, అయ్యే బిల్ అంతా కూడా ఎక్స్పెన్సెస్ అంతా కూడా నేను పే చేస్తానని చెప్పు, తన్ని సెక్యూర్డ్గా చూసుకోమను, తనకి ఫుడ్ బెడ్ అకామిడేషన్ మొత్తం వాడినే ఇమ్మనమని చెప్పు, చాలా జాగ్రత్తగా చూసుకోమన్నానని చెప్పు, మంచి సూట్ రూమ్ ఇమ్మన్నానని చెప్పు అన్నాడు సిద్ధార్థ. సరేనన్నారు ఆ ఫ్రెండ్స్. జ్యోతిని బయటకు తోసేస్తే ఏడ్చి మోకాళ్ళ మీద కూర్చొని నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను గెంటొద్దు అంటే బజారు వాటిని ఏలుకోవటానికి నేను రెడీగా లేనులేమ్మని సురేష్ లోపలికి వచ్చేసాడు. ఈలోపు సిద్ధార్థ్ ఫ్రెండ్స్ రావటం, జ్యోతిని తీసుకెళ్ళటం, జ్యోతిని హాస్పిటల్లో జాయిన్ చేయటం, మీరు ఇక్కడే ఉండండి, పరిస్థితులు కుదుటపడిన తర్వాత సిద్ధార్థ్ వచ్చి మాట్లాడతానన్నాడు, అప్పటి వరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే మంచిదే అని చెప్పి సిద్ధార్థ్ ఫ్రెండ్కి ఇలా అని చెప్పి జ్యోతి విషయాన్ని చెప్పి అప్పగించి ఆ అమ్మాయిలు వెళ్ళిపోయారు. అయితే లోపలికి వచ్చిన తర్వాత ఏరా నీ డెసిషన్ మార్చుకోవా అన్నాడు సురేష్. గంటకొకలా నిర్ణయాలు మార్చుకోవటానికి నేను గాలి వెదవను కాదులే అన్నాడు సిద్ధార్థ్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని సురేష్ నాకు ఆఫీస్ పని ఉంది నాన్న నేను వెళ్తున్నానంటే సరే వెళ్ళన్నారు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, ఏదైనా తిందు కానీ అన్నాడు సిద్ధార్థ. అన్న తర్వాత సరేనని దీప వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం ఆగు, ముందు నువ్వే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న అని అమ్మ తన్నేమీ అనొద్దు అన్నాడు. రే నువ్వు ఇష్టం అని చెప్తే నేను ఎప్పుడైనా ఇష్టం కాదని అంటాం కానీ, ఒక్క మాట అంటాం కానీ, నీ మనసు బాధ పెట్టడం కానీ చూసావా నాన్న, నీ కళ్ళల్లో నుంచే బాధ అనే దాంతో ఒక్క కన్నీటి చొక్కొస్తే ఈ అమ్మ నాన్న అక్క కళ్ళల్లో నుంచి రక్తమే వస్తుందిరా అని చెప్పింది విజయమ్మ. సిద్ధార్థ్ వెళ్ళాక దీపను కూర్చోబెట్టి ముగ్గురు చుట్టూ కూర్చున్నారు. ఇక ఉన్న డోర్లు మొత్తం వేసొచ్చింది కీర్తన. వేసొచ్చాక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాక చూడమ్మా, నీ అక్క రాతల నీ రాత అవ్వాలని కానీ, నువ్వు నీ అక్క ఒకటేనని కానీ మేము పొరపాటున కల్లో కూడా అనుకోవటం లేదు. వాడు నిన్ను ప్రేమించాడంటే అది నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఇదిగో చూడు అని వార్డ్రోబులు ఓపెన్ చేసింది విజయేశ్వరి. ఇదిగో ఈ వార్డ్రోబుల నిండా ఉన్న డైమండ్, రూబీస్, ఎమరాల్డ్, సఫైర్స్, ఇదిగో ఇక్కడున్న ఈ బంగారపు నగలు, నగిషి దగ్గర నుంచే ఎన్ని రకాల నగలు రాబోయే కోడల కోసం చేయించి పెట్టానో చూడమ్మా, ఇవన్నీ నీ కోసమే, అనుభవించు, వేసుకో, వాడితో సుఖపడు, వాడు ఎలా ఉండమంటే అలా ఉండు, వాడి మనసు బాధ పెట్టకు, వాడి మనసుకు నచ్చినట్టు ఉండు, అన్యోన్యంగా ఉండు, ఇద్దరూ కలిసి ఉండండి, పగలు రాత్రి తేడా లేకుండా. కొత్తగా పెళ్ళయ్యారని కాదు, 365 రోజులు బతికున్నంతకాలం వాడికి నచ్చినట్టుగా ఉండే ఇష్టంగా కాపురం చేసుకోండి, చక్కగా పిల్లల్ని కను. ఒక విషయం చెప్పమంటావా, మా తమ్ముడేమి ఎవరిలాగా పెళ్ళాలని అనుమానించి ఇంట్లోంచి బయటికి గెంటే కడుపు వస్తే ఆ కడుపులో పిల్లలు నా పిల్లలు కాదు అనే రకమేమీ కాదు. వాడు దేవుళ్ళంటోడు. నా తమ్ముడు చాలా మంచోడు, చాలా ఉత్తముడు, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు.
ఇక నా కొడుకు గురించి నేను చెప్పకూడదమ్మా, వాడు చాలా బాగా చదువుతాడు, చాలా తెలివైనోడు, చాలా మంచోడు, రేపో మాపో బిజినెస్ అంతా వాడే టేక్ ఓవర్ చేస్తాడు, అప్పటి వరకు మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పాడు కరుణాకర్రావు. చూడమ్మా, నా ప్రాణం వాడు, నీకు ఒకే విషయం చెప్తాం మేము ముగ్గురం కలిసి. నువ్వు అనుకోవచ్చు ఏంటి అంత స్పెషలా అనే. స్పెషలేనమ్మా, వాడు చిన్నప్పుడు ఆడుకుంటూ ముళ్ళు తొక్కుతాడని ఎక్కడ వాడికి గాయం అవుద్దని నా చెయ్యి అడ్డు పెట్టాను నేను. వాళ్ళ నాన్న అనుకోకుండా ఒక రోజున వాడు దీపావళి టపాసులు పేలుస్తూ పేలిందో పేలలేదోనని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ నాన్న వాడిని తోసేసి, ఇదిగో ఆ మనిషికి వీపు కాలిపోయిన మచ్చలు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయో చూసావా, ఇక అక్కగా అదంటావా, ఒకరోజు సరదాగా కరెంట్ ఫ్లెగ్లో ఏలు పెడదాము షాక్ కొట్టుద్దో లేదో అని సురేష్ గాడంటే, నా కొడుకు పెట్టబోతుంటే వాడిని తోసేస్తే నేను పెట్టాల్సిందే నేను ఏడిస్తే షాక్ కొట్టినా పర్లేదని పెట్టిందమ్మా నా కూతురు. మేము అంత ప్రేమగా పెంచుకున్నాం వాడినే. వాడి కళ్ళల్లో బాధ అనేది మేము చూడకూడదు. నీకు అది మాత్రం చెప్తున్నాం. నీ యొక్క జీవితం వేరు, నీ జీవితం వేరు. అయినా నీ యొక్క బ్రతుకుని ఎవరూ అలా చేసుకోమనలేదమ్మా. నా వరకు నేను డబ్బులు ఇప్పిస్తానన్నాను, విడాకులు ఇప్పిస్తానన్నాను, అబార్షన్ చేయించుకోమన్నాను, ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నాను, పోనీ ఆ పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి నేను పెంచిస్తానన్నాను. కానీ మీ అక్క నా మాట వినలా. పెడసరాను పెట్టే పంతం పట్టి మెట్టినిల్లే కావాలని అలాగే కూర్చుంది. నన్నేం చేయమంటావు చెప్పమ్మా, ఇందులో మా తప్పు ఏముందే అని వాళ్ళ మీద ఏమీ లేనట్టుగా చెప్పుకొచ్చారు వాళ్ళ ముగ్గురు. నిజానికి సిద్ధార్థ్ దీపతో ఓపెన్గా ఒక విషయం చెప్పాడు. నేనేమి ఉత్తమ పురుషున్ననో గొప్పోన్ననో నీకెప్పుడు చెప్పను దీప. చిన్నప్పటి నుంచి నా 13 years ఏజ్ నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలా ఉంటుందో చూద్దామని నా 13-14 years అప్పుడు నేను స్మోకింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అలా నాకు స్మోకింగ్ అలవాటైందే. ఇంతవరకు కాస్ట్లీయెస్ట్ బ్రాండ్లో వరల్డ్ వైడ్గా ఉన్నాయో అవన్నీ తాగాను. నేనేమి వర్జిన్ కాదు, వర్జిన్ అని కూడా నీకు నేను అబద్ధం చెప్పను. నాకు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నా వర్జినిటీ పోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలామందితో నేను క్లోజ్గా ఉన్నాను, ఫాస్ట్ లైఫ్ ఎంజాయ్ చేశాను. నేను ప్లే బాయ్ని అని చెప్పను. ఏ అమ్మాయినా నన్ను ఇష్టపడి నా దగ్గరికి రావాల్సిందే తప్ప నేనెవరితో తప్పుడు పనులు చెయ్యలేదు. ఏ అమ్మాయిల్ని బలవంతం చేయటమో, మాయమాటలు చెప్పి కేవలం సెక్స్ కోసం వాళ్ళని వాడుకుని వదిలేయటమో, వాళ్ళని పెళ్లి చేసుకోవటమో అలాంటివే నేను చెయ్యాలనుకోలేదు. నా వరకు ప్రేమ పెళ్ళికి నేను చాలా దూరంగా ఉంటూ వచ్చాను. నన్ను నా కోసం వచ్చిన అమ్మాయిలు వాళ్ళ బెనిఫిట్స్తోనే వచ్చారు. నిజం చెప్పాలంటే నాతో కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలా లాభాలు పొందారు. కొంతమంది వాళ్ళ ఎడ్యుకేషన్కి ఫీజులు కట్టించుకున్నారు, కొంతమంది వాళ్ళ మ్యారేజ్ కోసం డౌరీల కింద నన్ను అడిగి డబ్బులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఫారెన్లు వెళ్ళి సెటిల్ అయిపోయారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేసుకున్నారు, వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ చెల్లెళ్ళని చదివించుకున్నారు. ఇలా వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళ అవసరాలతో నా దగ్గరకు వచ్చారు. నేనేమి మీరు ఇది చేస్తేనే నేను మీకు హెల్ప్ చేస్తానని నేను ఎవరికీ చెప్పలా. కానీ వాళ్ళకి నా మీద ఇష్టం ఉండే, అది ప్రేమని వాళ్ళు అన్నారు. కానీ అది ప్రేమ కాదని, అవసరం కోసం వచ్చిన ఇష్టమని నాకు తెలుసు. అలా నేను లైఫ్ని ఎంజాయ్ చేశానే తప్ప నేనేమి బుద్ధిమంతున్నానో లేకపోతే గొప్ప ఉన్నానో నీకు చెప్పను. నిజానికి ఉన్న నిజం ఎవరైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి. నేను మా అన్నయ్యకి నాకు చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే వాడి విషయం దగ్గరకు వస్తే వాడు చాలామందికి వాడే ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసే అందరినీ పెళ్లి చేసుకుందామని చెప్పి అడ్వాన్స్ అయిన తర్వాత టర్మ్స్ కుదరలేదు అని అలా విడిపోతూ బ్రేకప్లు అనుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అలా ఎవరూ లేరు. నిజానికి అమ్మా నాన్న ఒకటే చెప్పారు, కాలేజీల్లో ప్రేమలని పెళ్ళిళ్ళని అలా చెయ్యొద్దు అని. వాడు చెప్పకుండా వాడు చేయాల్సింది చేశాడు. నేను చెప్పే ఓపెన్గా చేశాను. నా వాడికి నాకు లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అనుకున్నాను ఈ క్షణం వరకు. కానీ నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి మీ అక్క నీతో పంపించేయడం సమాధానం కాదు. కాబట్టే అసలు ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం అనేది నీకు చూపించాలనే నిన్ను తీసుకెళ్తున్నాననే. తీసుకొచ్చేటప్పుడు చాలా ఓపెన్గా చెప్పి తీసుకొచ్చాడు సిద్ధార్థ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇష్టమో దీపకి వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే అర్థమైంది. సురేష్ అంటే ఎంత అసహ్యమో కోపమో కూడా
చాలా క్లియర్గా అర్థమైంది. సిద్ధార్థ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఆ తర్వాత దీపని ఫ్రెష్ అవ్వమన్నాడు. చూడమ్మా, నేను తన్ని ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించాను. తనను ఒక్క మాట అన్నా, నాన్న కానీ అక్క కానీ ఒక్క మాట అన్నా, తన నా నుంచి దూరం అయిపోయినా ఆ క్షణమే మీకు నేను మిగలను. అప్పుడు నిజంగా మీకు మిగిలేది అక్క అన్న ఇద్దరు మాత్రమే. అంటే వాడు మిగలటం ఏంట్రా, నువ్వు మా కొడుకువైతే అని అనేశారు. అదే చెప్తున్నానమ్మా నేను మీకు అర్థమయ్యేలాగా. తనకి చిన్న మాటన్నా పడే అలవాట్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. తన ఆత్మాభిమానమే నాకు అంత నచ్చిందే. మీరు తన్నేమీ అంటానికి వీల్లేదు అన్నాడు. సరేననే ఈవెంట్ వాళ్ళని పిలిపించి చాలా భారీగా శోభనం ఏర్పాట్లు జరిపించారు. అమ్మ కూతుళ్ళు కలిసే శోభనం గదిలోకి ఎత్తెత్తున నగలేసి దీపని సిద్ధార్థ రూమ్లోకి పంపించారు. లోపల వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు, కానీ బయట వీళ్ళు మాత్రం చాలా చాలా జరిగిపోయినాయి అని ఊహించేసుకున్నారు. ఆ తర్వాత నుంచి కావాలనే సిద్ధార్థ్ దీప కలిసి దీప బయటికి వెళ్ళబోయినా సిద్ధార్థ్ వెళ్ళనిచ్చేవాడు కాదు. కావాలనే బయట దాకా తోసి చేయి పట్టుకొని లాగటం, అందరి ముందు మెడ మీద ముద్దు పెట్టుకోవటం, బొగ్గ మీద ముద్దు పెట్టుకోవటం, దగ్గరికి తీసుకోవటం, నడుము పట్టుకొని లాగటం, కింద డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చే అమ్మ తనకి ఇదంటే ఇష్టం వండించంటే 5 నిమిషాలని వంటమ్మాయికి చిటికేసి కొడుకు అడగటమే ఆలస్యం వండిచ్చేసేదే విజయమ్మ. దీపకి కొసరు పెట్టటం, ఆ తర్వాత దీపని ముద్దులు పెట్టుకుంటూ మెట్ల మీదుగా అప్లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్ళటం. ఇక తన కొడుకుని కోడల్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేసే తలుపులు తీసి బయటికి రమ్మనమని కూడా అనేది కాదు విజయమ్మ. నాన్న భోజనం పైకే పంపించినా నీరసం వస్తుందమ్మా, వద్దమ్మా మేమే కిందకు వస్తాం అని చెప్తే అలాగే నాన్న అని డైనింగ్ టేబుల్ నింపించేసేదే అన్ని రకాల ఫుడ్స్తో. ఇక నాన్న బయటికి వెళ్ళొస్తారా, హనీమూన్కి వెళ్ళొస్తారా, లేదమ్మా కొన్నాళ్ళు ఇక్కడే లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నీ ఇష్టం నాన్న అనే కరుణాకర్రావు. నీకు ఎలా నచ్చితే అలాగే చేయి తమ్ముడు అనే కీర్తన. ఇలా తమ్ముడిని అక్కగా అమ్మాయి, అమ్మా నాన్నలుగా కొడుకుని వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రావటం మొదలైంది. అలా ఒక 2 నెలలు గడిచిన తర్వాత దీపకి సిద్ధార్థకి మధ్య ఫస్ట్ టైం గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ బయటికి వినపడేంతగా పెద్దగా వీళ్ళిద్దరు అరుచుకునేంతగా. ఏమైందిరా అంటే ఏమీ లేదమ్మా, మా జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉంటాయి కదా చిన్న సిల్లీ ఫైట్స్ అన్న తర్వాత ఏమైందిరా అన్నాడు కరుణాకర్రావు. ఏం లేదు నాన్న అని సిద్ధార్థ్ లోపలికి వెళ్ళిపోయి ప్లీజ్ రా అర్థం చేసుకోరా అంటుంటే ఏంటండి వాడు అలా అంటాడు అంటే దీప ఎక్కడో విన్నట్టుంది డైలాగు, మూవీలోదిలే అన్నాడు సిద్ధార్థ్. అంటే నవ్వేసిందే. ఆ తర్వాత సిద్ధార్థ్ పడుకో దీప అంటే లేదు మీరు పడుకోండి, నేను పడుకున్నా నాకు నిద్ర రాదని వచ్చిన రోజు నుంచి అలా ఆలోచిస్తూనే కూర్చుంటుంది. నిజం చెప్పాలంటే బయట వాళ్ళందరి ముందు ఏదో నోరు తెరిచి ఒక ముద్దో 2 ముద్దలో తింటమో తప్ప గదిలోకి పంపిస్తే తిండి కూడా తింటలేదు. అలాగే పస్తులుండిపోతుంది. నాకు తినాలనిపించట్లేదు అంటుంది. బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఏంటో సిద్ధార్థ్కి ఒక క్షణం పాటు దీపం చూస్తే జాలి, బాధ, ఒక క్షణం భయం కూడా వేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అలా ఆలోచిస్తూ ఉండగా వీళ్ళిద్దరూ రోజు గొడవలు పడుతూ మళ్ళీ ఒక 2-3 నెలలు టైం గడిచిపోయింది. ఎందుకమ్మా మీరు అలా అనుకుంటున్నారో, ఇది మీకు చెప్పే విషయం ఏమీ కాదులేండి అత్తయ్య, మా ఇద్దరికి సంబంధించిన విషయం. మనుషులు అన్నాక సెన్స్ ఉండాలి, కొద్దిగా అయినా సంస్కారం ఉండాలి. అంత సెన్స్లెస్గా నేనేం బిహేవ్ చేశానురా, నువ్వు చూసిందంతా నిజం కాదని చెప్తుంటే వినవేంటే, మరే నేనే అంత పిచ్చిదాన్ని, నీ గురించి నాకు తెలియదు మరే అంటే ఏంట్రా ఏం లేదన్నాగా మమ్మీ. అత్తయ్య గారు ఏం లేదు మీరు ఊరుకోండి అంటుంటే ఏంటి వీళ్ళు వాడు నాకు తెలియదంటాడు, అది నీకెందుకు అంటదే, నాకు అర్థం కాని గోల అనుకునే లోపు ఒకరోజు దీప బయటికి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళింది. దీప అలా బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని చూసి తిరిగి వచ్చేలోపు సిద్ధార్థ్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఎవర్రా ఇది అని అడిగింది విజయమ్మ. నా ఫ్రెండ్ అమ్మ, వేరే ఊళ్ళో ఉంటుంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే ఎక్కడో ఉండటం ఎందుకు హోటల్లో అని మన ఇంటికి తీసుకొచ్చా. అవునా, కింద గెస్ట్ రూమ్లో ఉండమను. పర్లేదమ్మా కాసేపు నా బెడ్రూమ్ తీసుకెళ్ళాక కబుర్లు చెప్తాను, తను వెళ్ళిపోద్దులే, ఎటు ఫ్లైట్ టైం అవుతుంది, ఇంకో 4-5 గంటల్లో డ్రైవర్కి ఇచ్చి పంపిద్దాము అన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళగానే బెడ్రూమ్లో క్లోజ్ చేసేసుకుని డోర్లో ఓ 4-5 గంటలు ఉన్న తర్వాత ఆ అమ్మాయి
కిందకి దిగి డ్రెస్ మార్చుకుని వేరే డ్రెస్సులో డ్రైవరు తీసుకెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి రమ్మంటే వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు డ్రెస్సు వెళ్ళేటప్పుడు డ్రెస్సులో వెళ్ళింది ఏంటిది అంది కీర్తన. ఏమోలే ప్రతిదానికి నువ్వు కూడాను అంది విజయమ్మ. అంటే దీప ఇంటికి రానే వచ్చింది. రూమ్లోకి వెళ్ళిందో లేదో ఇక సిద్ధార్థ్ ఈరోజు నువ్వు నన్ను కొట్టాలి గుర్తుపెట్టుకో అంటే నా వల్ల కాదు, నువ్వు కొట్టకపోతే మా మమ్మీ నమ్మదు, నీ ఇష్టం అన్నాడు సిద్ధార్థ్. అన్న తర్వాత ఇక దీప లోపలికి వెళ్ళాక మనిషివా పశువా నువ్వు, కాస్తైనా సెన్స్ ఉండాలిరా, సెన్స్లెస్గా బిహేవ్ చేయకూడదు, మృగంలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అనే పాటికే ప్లీజ్ నన్ను నమ్మరా అంటే ఛీ మాట్లాడకు నువ్వంటేనే అసహ్యం వేస్తుంది నాకనే సూట్ కేసు సర్దుకో అనేసరికి సూట్ కేసు సర్దుకోవటం మొదలుపెట్టింది. అయితే నువ్వు లేనిది నేను బ్రతకలేను, నేను చచ్చిపోతానంటుంటే గబగబా పైకి వచ్చారు. ఏమైందిరా ఏమైందమ్మా అంటే ఏం లేదులేమ్మా. ఏమీ లేకపోవటం ఏంట్రా అమ్మాయి సూట్ కేసు సర్దుకుంటుంటే ఏమైందమ్మా ఏమీ లేదులేండి. ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఏమీ లేదంటారు చెప్పకుండా మాకు అంటే ఇదిగో ఈ బ్రా ఎక్కడి నుంచి వచ్చింది, మా బెడ్రూమ్లో ఎవరిదిదే అంటే అమ్మ చూడమ్మా ఇందాక తను వచ్చింది కదా నా ఫ్రెండ్, వస్తే నీతో పాటు బెడ్రూమ్లో బెడ్ మీదకి వచ్చిందా, మన బెడ్రూమ్లో తన ఇన్నర్స్ నువ్వు తీసి దాచుకున్నావా, గుర్తుగా చేంజ్ చేసుకున్నావా, అమ్మ నువ్వు జ్యూస్ పంపించావు కదా అది తన మీద వలకబోసుకుందమ్మా, దాంతో తను ఫ్రెష్ అవుతానంటే ఆ తర్వాత తను ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంది, తను ఇక్కడ మర్చిపోయి వెళ్ళినట్టుంది, దాంతో నేను దీని డ్రెస్ ఇచ్చి దానికి వేసి పంపించానమ్మా. ఎవరి చెవిలో పూలు పెడుతున్నావయ్యా నువ్వు, ఎవరంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావు, పెళ్ళికి ముందు నువ్వు ఎన్నిటి దగ్గరికి వెళ్ళావో ఎన్నెన్ని ప్రేమాయణాలు నడిపావో నాకు తెలీదా, అన్ని తప్పులు చేసిన నువ్వు ఇప్పుడు పతివ్రత పురుషుల్లాగా కబుర్లు చెప్పకు, దాన్ని నువ్వేం చేయలేదంటే నమ్మటానికి పిచ్చిదానిలాగా కనపడుతున్నానా నేను నీకు, పెళ్ళికి ముందు జరిగినవన్నీ దానికి ఎవరు చెప్పారు మనోడేనంట, బుద్ధి లేదు వీడికి అసలు అంటే అమ్మ పెళ్ళికి ముందున్నట్టే జీవితం పెళ్ళైన తర్వాత ఎందుకుంటుంది, ఉండదనే నమ్మాను కాబట్టి పెళ్లి చేసుకున్నావు కదే, కాపురం కూడా చేసుకున్నారుగా అమ్మ బానే, ప్రతి చిన్న విషయాన్ని దెప్పి పొడుచుకోకూడదమ్మా, అలాగా జీవితం అన్న తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఏదో ఒక్క విషయంలోనైనా సర్దుకుపోతే కాపురాలు ఉంటాయా చెప్పు, ఎన్ని విషయాల్లో సర్దుకోమంటారండి, మీ అబ్బాయి డైరెక్ట్గా బెడ్రూములకే అమ్మాయిల్ని తీసుకొస్తుంటే ఇంట్లో మీరుండి గదుల్లోకి పంపించి తమాషా చూస్తుంటే నన్ను ఎంతవరకని భరించమంటారో, ఇలా బెడ్రూముల్లో రోజుకు అమ్మాయిని తీసుకొచ్చి రోజుకు ఒక ఇన్నర్ నన్ను వెతుక్కొని ఏడుస్తూ కూర్చోమంటారా దాసుకొని, అంత కర్మ నాకేం పట్టలేదు, దీప ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను చచ్చిపోతానని దీప వెళ్తుంటే సిద్ధార్థ్ కింద దాకొచ్చి దీప కాళ్ళు పట్టుకున్నాడు, పాదాలు వెనక్కి తీసుకుంటుంటే ఒక్కటేశాడు కాలు మీద, కొడుకు కాళ్ళు పట్టుకునేపాటికి నరాలు తెగిపోయినాయి విజయమ్మకి, కరుణాకర్రావు, కీర్తనకి. ముందు నువ్వు లే తమ్ముడు లేరా, నువ్వు ముందు అమ్మాయి నువ్వు ముందు లోపలికి పద అన్నాడు కరుణాకర్రావు. నేనేమీ లోపలికి వెళ్ళనండి, తప్పులు చేసే వాళ్ళందరినీ క్షమించి కాపురాలు చేయాల్సిన అవసరం నాకేమీ లేదు, నా ఉద్యోగం నాకు ముద్ద పెట్టగలదు, కానీ నువ్వు వెళ్తే నేనే బ్రతకను, నేనే చచ్చిపోతాను, నేనే ప్రాణాలతో ఉండకపోతే ఎవరో పోతారని ఎవరో ఉండరని నా లైఫ్ని తగలబెట్టుకోమంటావా, నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కళ్ళతో చూసేయన్ని నిజాలు కాదు, ఒకసారి తప్పులు చేసిన మనుషులు లైఫ్ లాంగ్ అదే తప్పులు చేస్తారనుకుంటే పొరపాటు, షటప్ రాస్కెల్, కొద్దిగైనా సిగ్గుండాలిరా నీకు, ఎంత బాగా చెప్తున్నావు, ఒకప్పుడు తప్పులు చేశాను అని ధీమాతో చెప్తూ ఇప్పుడు మళ్ళీ నే తప్పు చేసి ఎంత బాగా రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని ఎంత బాగా కప్పిపుచ్చుకుంటున్నావని దీప లాగి చెంప మీద ఒకటేసేపాటికే ప్రాణం కదిలిపోయి మాయని విజయేశ్వరి చెయ్యెత్తింది. అమ్మా తన నువ్వేమైనంటే నేను చచ్చినట్టే అనేసరికి అయ్యో 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 నీకు దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటా, నేను వాగవే అంటే నేనుండను అని దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంతే సిద్ధార్థ్ కుప్ప కూలిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే డాక్టర్ని పిలిపిస్తే ఆల్రెడీ ఆ డాక్టరు లోపలికి రాగానే డాక్టర్ని చెక్ చేశాడు సిద్ధార్థ్ చెప్పమన్నట్టు చెప్పాడు. డాక్టర్ బయటకు వచ్చే ఆ అబ్బాయి మానసిక స్థితి ఏం బాగాలేదు, ఆ అమ్మాయి ఎవరో తీసుకురాపోతే కనుక మీ అబ్బాయికి బీపీ పెరిగిపోతుంది, మతిస్థిమితం కూడా కోల్పోయేలాగున్నాడు, ఆ అమ్మాయిని అంత విపరీతంగా ప్రేమించాడు, ఆ అమ్మాయినే కలవరిస్తున్నాడు, అర్జెంటుగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత
వెళ్ళారు వీళ్ళ ముగ్గురు. వెళ్ళిన తర్వాత నేను రానండి, అమ్మ నీకు దండం పెడతాం, మా వాడు అలాంటోడు కాదమ్మా, మా మాట నమ్మమ్మా. ఎవరినండి నమ్మమంటున్నారు మీరు? ఎవరిని నమ్మమంటున్నారు? నిజం చెప్పండి. మీ అబ్బాయి పెళ్ళికి ముందు ఏ తప్పులు చేయలేదా? మీ అబ్బాయిని నమ్మాను కాబట్టే ప్రేమించా, నమ్మాను కాబట్టే పెళ్లి చేసుకున్నా, నమ్మాను కాబట్టే నన్ను నేను అర్పించుకున్నా. ఇంత చేసిన తర్వాత మీ అబ్బాయి మారింది ఏంటంటే ఫ్రెండ్ అని ఒకదాన్ని బెడ్రూముల్లోకి తీసుకురావటమా? ఇంట్లో వేరే గదులు లేవా? మీ అబ్బాయి తీసుకెళ్తుంటే మీరు చూస్తూ ఊరుకోవచ్చా? అది నా డ్రెస్ తీసుకుని వెళ్ళటం ఏంటి? అసలు డ్రెస్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఇంట్లో మీ అమ్మాయి డ్రెస్సులు లేవా? లేదా కొత్త డ్రెస్ ఒకటి మీరు తెప్పించి ఇవ్వలేకపోయారనా? సమర్థించుకోకండి తప్పులు చేసిన మీ అబ్బాయినే. అది కాదమ్మా అంటే దయచేసి మీరు వెళ్ళిపోతారా, లేదంటే నన్ను ఇక్కడి నుంచి కూడా కనపడకుండా వెళ్ళమంటారా? వద్దని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. రానంది కదమ్మా అని సిద్ధార్థ్ ఆ రోజు నుంచే కావాలని భోజనం చేయటం మానేశాడు. వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆకలికి మాడిపోయి నైట్ స్విగ్గీ జొమాటో చేసుకొని ఫ్రెండ్స్ చేత వెనకమాల నుంచి తెప్పించుకొని బాల్కనీ సైడ్ నుంచే తిని ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళకే కిందకి ఇసిరేసి పడేయమంటం మొదలుపెట్టాడు. నీరసం వచ్చినట్టుగా ఇక కళ్ళ కింద అక్కడ అంతా ఇక నల్లగా అయిపోయినట్టుగా క్రియేట్ చేసుకున్నాడు. పెద్దగా దగ్గుతున్నట్టు, కావాలని తనకు ఆల్రెడీ డ్రింకింగ్ అలవాటు ఉంది కానీ ఎక్కువ తాగుతున్నట్టు కనపడితే తమ్ముడు టాక్సిక్ అయిపోతావురా, నీకేమన్నా అయిపోతే మేము బతకంరా. ఎవరి కోసం బతకాలక్క? ఇంకా నా జీవితంలో దీపం ఆరిపోయిందక్క, ఇంకా నేను బతకాలనుకోవట్లేదక్క. అన్నయ్య నువ్వు కలిసి ఉన్నదాన్ని షేర్ చేసుకొని అమ్మా నాన్నతో హ్యాపీగా ఉండండి. వాళ్ళతో మేముంటామేంటి నాన్న? నిన్ను మేమిద్దరం ప్రేమతో కలిసి కన్నావురా, నువ్వు నా కడుపు కోత పెడతానంటావేంటయ్యా అని మళ్ళీ వెళ్ళే నీ కాళ్ళు పట్టుకుంటామమ్మా, నీకు దండం పెడతామే, నా కొడుకు నాకు దక్కేలా లేడమ్మా, వాడు తిండి కూడా తింటలేదే, నీకు 100 సార్లు దండం పెడతామే తల్లి, రామ్మా అంటే నేను అస్సలు రాను అని తెగేసి చెప్పింది దీప. దాంతో ఇక సిద్ధార్థ్కి సీరియస్గా ఉందని వెంటనే ఫోన్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్లో తలుపులు మూసేసుకొని అమ్మగారు బాబుగారు బయట పడున్నాయమ్మా అని పనోళ్ళు తీసుకొస్తే ఏంటి నాన్న ఇదే అంది విజయమ్మ. ఏం లేదమ్మా, 4 నిద్ర మాత్రల బాటిల్స్ అవే వేసేసుకున్నాను. ఎక్కడైరా నీకు? మెడికల్ షాప్ వాడికి ఫోన్ చేసి పంపమన్నానమ్మా, డాడీ పేరు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ వాడాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టైంలే డాడీ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడటం. నాన్న నీ చావుకారా నా ఇన్ఫ్లుయెన్సు అంటే తను లేని జీవితం నాకు వద్దమ్మా, నేను బతకాలనుకోవట్లేదు. తను నేనెంత ప్రేమించానో తెలుసా? తప్పు చేయలేదంటే ఆ పిచ్చిది నమ్మదేంటే? నిజంగా ఒకప్పుడు నేను గాలి వెదవనేనమ్మా, నువ్వు నాన్న సరిగ్గా పెంచుంటే అక్క తప్పులు చెప్పుంటే నేను అసలు అప్పుడే ఆ తప్పులు చేసుండేవాడినా చెప్పు అంటే నాన్న అదే నువ్వు చెప్పలేదు కదమ్మా, కాబట్టేగా నేను ఆ తప్పులు చేశాను. అది పరిచయం అయిన తర్వాత దాన్ని తప్ప నా మనసులోకి ఎవరిని రానివ్వలేదమ్మా నేను. అది నమ్మదేంటమ్మా ఆ మాట అంటే అదే అనుమానంతో జీవితాలని నాశనం చేసేసుకుంటారా? అందుకేనమ్మా నేను బతకాలనుకోవట్లేదు అనే నోట్లో నుంచి బ్లడ్ వామిటింగ్ చేసుకున్నట్టు తను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నదే నోట్లో పోసుకొని పెద్దగా విజయమ్మ మీద పడేలాగా కక్కేసుకున్నాడు కిటికీలో నుంచే. దాంతో అక్కడికక్కడే కళ్ళు తిరిగి బీపీ పెరిగిపోయి ఇరగదీసుకొని పడిపోయారు విజయేశ్వరి, కరుణాకర్రావు. కీర్తనకి కళ్ళు బయర్లు గమ్మిపోయి మొగుడికి ఫోన్ చేసి, ఒరే నువ్వెక్కడున్నావు, వెంటనే పిల్లని తీసుకొని రావా, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అని ఫోన్ చేసిందే. అంబులెన్సులు పిలిపించి వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలించేసరికి నర్సు ఏమైంది అని లోపలికి వెళ్తే మూసుకొని మొత్తం నేను మీ డాక్టర్ గారితో మాట్లాడేలా కానీ ఆయన రమ్మని వెళ్ళి అన్న తర్వాత, సార్ మిమ్మల్ని సార్ చాలా పద్ధతిగా పిలుస్తున్నారు, వాడు నా ఫ్రెండేలే కానీ నువ్వు మూసుకొని వెళ్ళు అన్నాడు డాక్టర్. అన్న తర్వాత ఇక ఏమైందిరా సిద్ధు, నేను చెప్పినట్టు చేయి నువ్వు అన్న తర్వాత అలాగే అని బయటికి వెళ్ళేపాటికి అప్పుడే విజయమ్మకి కరుణాకర్రావుకి ట్రీట్మెంట్ చేసి కూర్చోబెట్టారు. కీర్తన వాళ్ళ ఆయన వచ్చే పాపను తీసుకొచ్చి ఏమైంది అంటే మొగుడిని పట్టుకొని బ్యామని ఏడిసింది ఒక్కసారే. ఏడిసేపాటికే బామ్మర్దేడి అంటే నా తమ్ముడు లేకపోతే నేను బతకను, నీకు పెళ్ళాం మిగలదో, నీ కూతురికి అమ్మ మిగలదో అని పెద్దగా ఏడుస్తుంటే ఇదెక్కడ గోలే, ముందు అసలు ఏం జరిగిందో కనుక్కోనివ్వవే అంటూ ఉండగా
డాక్టర్ గారు మా కొడుక్కి ఏమైనా అయిందంటే మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరండి, మీకు దండం పెడతాం, ఎంత ఖర్చు అయినా బ్రతికించమంటే ఇది ఎవరు ఏమీ చేయలేదమ్మా, ఆ అమ్మాయి దీప అని ఎవరినో కలవరిస్తున్నాడుగా మీ అబ్బాయి, కాస్త వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో తీసుకొస్తారా, ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది, లేదంటే మీ అబ్బాయిని బ్రతికించడం చాలా కష్టం, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని చెప్పిన తర్వాత సురేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికే. ఏమైందమ్మా అని అడిగితే ఏమీ లేదు లేరా, నువ్వు ఇక్కడే ఉండు అన్నాక కీర్తన పిల్లని తీసుకొని నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వస్తాం అని విజయేశ్వరి, కరుణాకర్ అలాగే కీర్తన కలిసి పదమని ఇక ఫైనల్ టైం దీప దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు అలా దీప దగ్గరికి వచ్చి ఆగారో లేదో, ఏంటండి మళ్ళీ వచ్చారో అని అడిగితే, మేము చెప్పేది ఒక్కసారి వినమ్మా, కూర్చోండి ఇప్పుడే వస్తాను, దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటున్నాను అంటే, కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకోవే అని విజయమ్మ అంటూ ఉండగానే ఈలోపు లోపలికి వెళ్ళి పూజ గదిలో నుంచే మీ అమ్మ, మీ అక్క, మీ నాన్న వచ్చారని ఫోన్ చేస్తే ఇక వెంటనే లేచి నుంచున్నాడు సిద్ధార్థ్. బామ్మర్ది అలా లేవకూడదమ్మా అంటే, బావ నోరు మూస్తావా నువ్వు అన్న తర్వాత, ఒరే అన్నాక మూసుకొని నాతో రండి మీ ఇద్దరు అని వాళ్ళిద్దరిని కారులో వేసుకున్న తర్వాత అక్కడికి ఇక వెంటనే జ్యోతి హాస్పిటల్లోనే ఉంటే జ్యోతిని తీసుకొని అక్కడ ఉన్న తన వేరే ఫ్రెండ్స్ని పిల్లల్ని హాస్పిటల్లోనే ఉంచి తీసుకొని రమ్మనమని చెప్పాడు. రమ్మనమని చెప్తే, ఇప్పుడు తను వద్దులే ముందు మీరు వెళ్ళండి అన్నాడు డాక్టర్ ఫ్రెండ్. సరేనని తను అక్కడే వదిలేసి ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి బయలుదేరుతుంటే నేను వస్తాను అని వెనక నుంచి జ్యోతి కూడా పిల్లల్ని వేసుకొని బయలుదేరిపోయింది. ఆ తర్వాత ఇక ఒకవైపున లక్ష్మీ శ్రీనివాసరావు అదే గదిలో సైలెంట్గా ఉండమని చెప్పడంతో ఉన్నారు. ఉండేసరికి ఇక చెప్పండి అన్నాక, అమ్మ నీ కాళ్ళే పట్టుకుంటున్నాను నేను, నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, రామ్మ వాడికి ప్రాణభిక్ష పెట్టు, ప్రేమించావు కదే, ఇంత కఠిన హృదయం కరెక్ట్ కాదమ్మా, రావే అంటుండగా వీళ్ళందరూ వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ పక్కకి నక్కి నుంచోనే మాటలు వింటుంటే, ఏంటండి మీరు మాట్లాడేది, కళ్ళతో చూసింది నమ్మొద్దంటున్నారు, మరలా అంటే మీ పెద్దబ్బాయే మా అక్క వీడియోలో మాట్లాడిందని ఆ రోజు మా అమ్మ నాన్న నేను మా అక్కతో అలా మాట్లాడలా, కానీ మేము అలా మాట్లాడామని మా అక్కని కులతా పతితా వేసి అలా మీ పెద్దబ్బాయి మా అక్కని ఇంట్లో నుంచే బయటికి గెంటేలా మీ పెద్దబ్బాయి నేను తప్పన్నానా, మా అక్క తప్పు చేయలేదన్నానా, ఆ కడుపు మీ అబ్బాయికే వచ్చిందన్నానా, అదేంటండి మీరు చేస్తే ఒక న్యాయం నేను చేస్తే ఒక న్యాయమా, మీరు చెప్పండి మీ చిన్నబ్బాయిని నేనేమైనా అన్నానా, నేను నా దారిన బయటికి వెళ్ళాను, ఇంట్లో అయినా ఉన్నానా, తను ఒక అమ్మాయిని తీసుకురావటం అబద్ధమా, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళటం అబద్ధమా, తీసుకెళ్ళి ఆ అమ్మాయి మంచం మీద దిండు కింద ఉండటం అబద్ధమా, మీ కళ్ళతో మీరు చూసి పెద్దవాళ్ళు అబద్ధాలు ఆడకూడదు, కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు, ఎలా కాకుండా పోతాయి, ఓ మీ పెద్దబ్బాయిలా నా దగ్గర వీడియో ప్రూఫ్ లేదనా, అసలు ఆ వీడియో ప్రూఫే నిజం కాదు కాబట్టి అంటే ఏంటి మీరు మాట్లాడేదే, అవునే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నిజం చెప్తున్నావు, ఈ నిజం నువ్వు చిన్నోడికి చెప్పినట్టున్నా ఎవరికైనా తెలిసినట్టున్నా నీ ప్రాణం తీయటానికి కూడా నేను వెనకాడనా, కానీ నా కొడుక్కి నువ్వంటే ఇష్టం, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి చెప్తాను, జరిగింది విను, నిజానికి నీకు ఓపెన్గా నిజం చెప్పాలంటే వాడు నా కన్న కొడుకు కాదు, ఈయన అన్న కొడుకు, వాడమ్మ బాబు పోతే వాడిని పెంచి పెద్ద చేశాము, ఆ తర్వాత వాడికి అసలు పెళ్ళే చేయకూడదు అనుకున్నాం, అలాంటిదే వాడికి పెళ్ళయిందే, మీ అక్కను చూసి వాడు మోజుపడి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని విడగొట్టేయాలనుకున్నాం, సంవత్సరం హనీమూన్కి వెళ్ళి మోజు తీరిన తర్వాత వాడికి అనుమానం క్రియేట్ చేయాలనుకున్నాం, వెళ్ళొచ్చిన తర్వాత నీ అక్క నెల తప్పిన తర్వాత మేమే కావాలని మీరు వచ్చినప్పుడు మీరు మామూలుగా మాట్లాడుకున్న మాటలు పనమ్మాయితో వీడియో తీయించాను నేను, వాటిని డబ్బింగ్ ఆర్టిస్టు దగ్గరికి తీసుకెళ్ళి మార్చి మేము రాసిన డైలాగులు చెప్పించాం, కావాలని నీ అక్క మీద అనుమానం వచ్చేలాగా చేశాం, ఆ తర్వాత నీ అక్కని వాడు బయటికి గెంటేస్తే మేము మీ అక్కకు డబ్బులు ఇవ్వాలనే అనుకున్నాం, పిల్లల్ని మీ అక్క అబార్షన్ చేయించుకొని ఇంకో పెళ్లి చేసుకోమనే అన్నాం, కానీ మీ అక్క అడ్డం తిరిగిందే, దాంతో ఇక
మీ అక్కే తను చేసుకున్న రాతకే తను మెట్టినిల్లే కావాలి అని వాడితో గెంటించుకొని బయటికి వెళ్ళిపోయిందే. వెళ్ళిపోతే దాంట్లో మా తప్పేంటి చెప్పు? ఆయన మేం చెప్పామని వాడు అనుమానించాడా ఏంటే? వాడికి అనుమానం లేదంటావా? వాడికి లేని అనుమానం మేం క్రియేట్ చేస్తేనే వచ్చిందంటావా? వాడు నిజంగా నీ అక్కని ప్రేమించింది నిజమే అయితే, వాడి శారీరక సుఖం కోసం నీ అక్కని పెళ్లి చేసుకుందే అబద్ధమే అయితే, వాడి పెళ్ళాం మీద 100 మంది 100 చెప్పినా నమ్ముతాడా? వింటాడా? నా చిన్న కొడుకే అయితే నీ మీద మేము చెప్తే నమ్ముతాడా? వింటాడా? నేనేమే నీ అమ్మా బాబుల్ లాంటి దాన్ని కాదే. ఒక కూతుర్ని ఇంట్లోనే పెట్టుకుని అమాయకురాలనే ముసుగులో కూతుర్ని చదివిస్తే టీచర్లు కొడతారు, కూతురు అడిగిపోద్ది కడిగిపోద్దని మీ అమ్మ పెద్ద కూతుర్ని కూర్చోబెట్టి ఇంట్లో పనులు చేయించకుండా కూతుర్ని మహారాణిలాగా పెంచుతూ ఒకవైపున చిన్న కూతుర్ని బామ్మల దగ్గరికి పంపించి వాళ్ళ మలమూత్రాలు ఎత్తిపోయించి పాచి పనులు చేయించుతూ కూతుళ్ళ మీద వచ్చే డబ్బులు తిని బతికే ఫ్యామిలీ ఏం కాదో. ఏంటే తెగ ఓట్రిచ్చి మాట్లాడుతున్నావు? నీ అమ్మకి వంట పని రాదా? 4 ఏళ్లలో వంట పని చేయొచ్చుగా. నీ బాబుకి పడిపోయింది కాళ్లే కానీ మిగతా బాడీ అంతా కాదుగా. ఏ బడ్డీ కొట్టు పెట్టుకొని వాడు కూర్చోవచ్చుగా. నీ బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు కూడా వచ్చినాయి అంటగా. నాకు నా కూతురు ఒకటి నా కొడుకు ఒకటి కాదు, నా పిల్లలిద్దరూ నాకు పంచ ప్రాణాలు. నీ అమ్మలాగా నేనేమి ఊరి మీదకే కూతుళ్ళని తాకట్టు పెట్టి వదిలేయలేదే. ఒక కూతురు బాగుంటే చాలే, ఇంకొక కూతురు ఏమైపోతే నాకెందుకో అనుకునే రకాన్ని నేను కాదు. ఏ రోజైనా నువ్వు అన్నాళ్ళు మీ బామ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నావు కదా, ఒక్కరోజు కూడా మీ అమ్మ నాన్న మీ అక్క నిన్ను చూడటానికి రాలేదంటగా, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటగా. మీ అమ్మ నాన్నకి మీ అక్క మాత్రమే పుట్టిందా? నువ్వు పుట్టలేదా ఏమే? మరే అక్కడ దాకా వస్తే నా కొడుకు ప్రేమ మీ అమ్మ నాన్నల ప్రేమ కన్నా గొప్పది కాదంటావా? మీ అక్క ప్రేమ కన్నా గొప్పది కాదంటావా? నువ్వే కావాలని వాడు తప్పించిపోతున్నాడు. ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు నీ మీద ప్రేమను చూపించారా? డబ్బుల కోసం నిన్ను పంపింది మీ అమ్మ, అదేదో 1 సంవత్సరం నిన్ను 1 సంవత్సరం మీ అక్కనే పంపొచ్చుగా. ఇద్దరినీ కనలేదా? ఒకళ్ళనే కందా? నువ్వు తెలివైన దానివి అంటది నీ బొంద. ఏంటే నీ తెలివితేటలో? అది తెలివిలేంది అంటది. తెలివిలేంది అయితేనే డబ్బుల కోసం మా వాడిని పెళ్లి చేసుకొని, నిజం చెప్పు, మీ అక్క మా వాడిని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుందా? ఇష్టపడి పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుంటేనే ప్రేమాయణాలు నడపకూడదు, పెళ్లి చేసుకోవాలని అంతా మతలబు నడిపి మీ అమ్మా నాన్నని పిలిపించమని మమ్మల్ని పిలిపించేలా చేసి మీ అమ్మా నాన్న ఫస్ట్ ఒప్పుకోనట్టు నాటకాలాడి తెల్లారేపాటికి డబ్బుల కోసం కాదు ఒప్పుకొని కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. మొగుడిని బుట్టలో వేసుకో, వల్లో వేసుకో, మొగుడితో అలా ఉండు ఇలా ఉండని మీ అమ్మ చెప్పిన మిగతా మాటలు అబద్ధమా? మీ నాన్నని మీ అమ్మ బెడ్రూమ్లో మరగేసుకోవటానికి మీ నాన్నకు అన్నాళ్ళు కాళ్ళు పడిపోయినాయి అని, ఆ తర్వాత మీ నాన్నని పనికి వెళ్ళనివ్వకుండా చేసి నీ మీద పడి బతకటం అబద్ధమా ఏంటే? మేము నీ అమ్మ కన్నా నీ అక్క కన్నా నీ నాన్న కన్నా తీసేసిన బతుకులా మావి? పెళ్ళైపోయింది కదా, మరి నీ అక్క నీ గురించి ఎంత ఆలోచించిందే? కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుని మరి ఇక్కడికి వచ్చిందిగా. ఇన్నాళ్ళు నువ్వు మీ అక్కను చూసావుగా. మరి మీ అక్క నీ కోసం రాగానే మేమేమి వాడు పెడతామంటే వద్దనంగా, మేమేమి నీ పెళ్లి చేయమనంగా, మరి నీకు సంబంధం చూడలేదే, నీకు ఇచ్చి పెళ్లి చేయలేదే, నీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదే, నీకు ఒక్కరోజు ఒక్క ఫోన్ కాల్ చేయలేదే. నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడైనా నేనుతో మనసు విప్పి మాట్లాడటం కూడా మేము చూడలా. అదొక అక్క, నువ్వు చెల్లి, అదొక అమ్మ, వాడొక బాబు, ఆడొక మొగుడు, మళ్ళీ నువ్వు మాకు చెప్పటం, మా కొడుకుని నువ్వు అంటాం. మా కొడుకు లాంటి వాడు నీకు 7 లోకాలు వెతికినా దొరుకుతాడా? అవునే, ఆస్తిలో సగం వాడికి వెళ్ళిపోద్ది. అది మాకు ఇష్టం లేదు, మొత్తం మా కొడుకే కావాలి. కాబట్టే అందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది. పిల్లకాకివి, నీకు అవన్నీ తెలీదు. కాబట్టే నేను ఇంకా వాళ్ళమ్మ బాబులైతే నా కొడుకుని నా కూతుర్నే ఏ రోజో సావగొట్టి వదిలిపెట్టేవాళ్ళు. మేము కాబట్టి చదివిచ్చాం, ప్రయోజకుణ్ణి చేశాం. మేము వాడికి పెళ్ళే చేయకూడదనుకున్నాం. ఎందుకు? దాని వెనక మా రీజన్స్ మాకున్నాయే. నీ అక్క బయటికి వెళ్ళిపోతే వాడు పెళ్లి చేసుకోకుండా వాడికెట్టు ఉంపుడు కత్తెలతో తిరగటం అలవాటే. ఇప్పుడు నీ అక్కను తన్నిన తర్వాత నీ అక్క కడుపు వచ్చిన తర్వాత ఎన్ని రోజులుగా వాడు ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నావా? వాడి ఫోన్లో కాంటాక్టుల్లో ఉంటారు వాడు ఉంపుడు గత్తెలు ఎంతమందో. ఒకసారి వెళ్ళి వెతుక్కో, తెలుస్తుంది. అంతమందితో తిరిగే వాడు సుఖపడుతూనే ఉంటాడు. నీ అక్కకి మొగుడు ఏం చేసినా పర్వాలా, దాని వరకు దానికి డబ్బులు సుఖాలు లగ్జరీలు వచ్చి వాడు దాని ఒంటి మీద కూడా చెయ్యేసి 4 సార్లు సుఖపెడితే చాలు అనుకుంటుంది. నా కొడుకు అలాంటోడా? నేను అలాంటి దాన్న? నిన్నొక్క మాట అయినా అన్నావా? నేను కానీ ఆయన కానీ మా ప్రాణమే మా కొడుకు. మా కొడుకు లేకపోతే మేము బ్రతకమమ్మా. మా
వరకు మా జీవితంలో మాకున్న ఆఖరాశ ఏంటో తెలుసా అమ్మా? నా వరకు నా జీవితంలో నా భార్య, నా కూతురు, నా కొడుకు తప్ప నేను సంపాదించుకున్న నిజమైన ఆస్తి అంటూ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే గనక వాడికి ఆ సగం ఆస్తి వెళ్ళటం అన్యాయం, తప్పు. కాబట్టే అది మా కొడుకే రావాలనుకున్నాం. మీ అక్క వెళ్ళిపోతే వాడు అలా బ్రతుకుతాడు, అప్పుడు నా కొడుకే ఏకఛత్రాధిపతి అవుతాడు. తప్పేంటి? మేము చేసింది తప్పని మేమేమీ ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడాను అని విజయేశ్వరి వాళ్ళు మాట్లాడేపాటికి ఇక అందరూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రదీప్ అక్కడే నుంచొని కీర్తన వైపు చూస్తే, కీర్తన ఎప్పుడొచ్చారు అంటే స్టార్టింగ్లోనే వచ్చాం అనేసరికి లాగి దవడ మీద ఒక్కటి తీసి, ఒరే దరిద్రుడా, పనికి మాల సన్నాసే, రాగానే చెప్పొద్దా? అది కాదు తమ్ముడు అంటే, అమ్మా ఏంటి డాడీ ఇదే అంటే, అది కాదు అంటే కేవలం చీప్ మనీ కోసం రే నువ్వాగు అన్నాడు సిద్ధార్థ. అనేసరికి అది కాదు, మూసుకొని ముందందరూ ఇంటి దగ్గరకు పదండి అని, మీరు కూడా పదండి అని లక్ష్మి, శ్రీనివాసరావు, జ్యోతి, సురేష్, దీప, సిద్ధార్థ, ఆ తర్వాత విజయేశ్వరి, కరుణాకర్రావు, అక్కడ కీర్తన, ప్రదీప్, పాప మొత్తం అక్కడ ఇంటి దగ్గర హాజరుపడ్డారు. ఐఎమ్ సారీ రా, వీళ్ళు క్రియేట్ చేసిన దానికి నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదు, నువ్వేగా అంది, నన్నేగా. మనుషులన్న తర్వాత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేనేమీ సీరియస్గా తీసుకోలేదు. నువ్వేదో ఒక రోజుకే నన్ను అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు అనేసరికి, చీప్ మనీ కోసం ఇంతకి దిగజారిపోతారా అనేపాటికి శభాష్. ఇక్కడ ఎవరెవరికి వాళ్ళు చాలా గ్రేట్ పర్సన్స్, చాలా గొప్పోళ్ళు. అసలు అక్కడ దాకా వస్తే చెప్పు తీసుకొని కొట్టాల్సిందే నిన్ను రా అనేపాటికి ఒళ్ళు పొగరెక్కింది. అంటే బావని చూసుకోకుండా మాట్లాడుతున్నా, హే నోరు ముయ్, నీకు అసలు ఇక్కడ డైలాగ్సే లేవు, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి. 5 నిమిషాలు ముందు పుట్టాను కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రాలు వాగామంటే పళ్ళు రాలగొడతానియ్యే. ఏంటి నీకు తెలిసింది? నీకన్నా నాకు చాలా ఎక్కువ తెలుసులే కానీ నోరు ముయ్. ఏంటి రాగి అంటున్నావు మర్యాద లేకుండా అంటే, అవును మరి వాళ్ళు క్రియేట్ చేసి చెప్పారా దీని మీద? వాళ్ళు క్రియేట్ చేసి చెప్పారనగానే యుగ పురుషుడివి, మహాపురుషుడివి, ఉత్తమ పురుషుడివి, పతివ్రత పురుషుడివి, గొప్ప పురుషుడివి, యోధుడివి, సిద్ధుడివి, యోగివి నువ్వు నమ్మేశావన్నమాట. అసలు నువ్వు ఉత్తమోత్తముడివి, ఇది పతివ్రతల్లోకి వెళ్ళా పతివ్రత కాబట్టి మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్షమించేసుకున్నాం అంటారు. ఇప్పుడు అసలు ఒకళ్ళు చెప్తే నమ్మాను అనటానికి నీకు సెన్స్ ఉందంట్రా? నువ్వు చదువుకున్నావు కదా. నువ్వు నిజం చెప్పాలంటే మీ ఇద్దరిదే కామంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి సెక్స్ చేసుకోవటానికి, డబ్బు కోసం, హోదాల కోసం ఏర్పడిన రిలేషన్షిప్ తప్ప ప్రేమతో ఏర్పడిన రిలేషన్షిప్ అయితే నువ్వు అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ సిగ్నల్ నుంచి వచ్చింది, నువ్వు ఇలాంటివన్నీ ఆలోచించుండేవాడివి. లేదా నువ్వు నిజంగా నీతిపరుడివి, గొప్పోడివి అయ్యుంటే కనుక అనుమానించటానికి 1,00,000 కారణాలు ఉన్నా నిజంగా ప్రేమించే మగాడైతే వాడు అనుమానించడు అక్కడ. ఒరే ఒక విషయం మర్చిపోయావేంటే, మా అమ్మ, నేను, మా నాన్న వచ్చాం. నిజంగా ఇది చెడిపోయి ఎవరితోనైనా కాలు జారి కడుపు చేయించుకొని వచ్చిందనుకో మా అక్క, అసలు అత్తారింట్లో గోడలకి చెవులుంటాయి అయితే మా అమ్మ ఏమైనా అంత పిచ్చిదనుకుంటున్నావా ఏంటే? ఎక్కడి నుంచోని కూతురు అత్తారింట్లోనే కూతురుకు నువ్వు అలా ఉండు ఇలా ఉండని మా అమ్మ మా నాన్న చెప్పటానికి అంత అండర్ ఎస్టిమేటు నువ్వెలా వేసుకున్నావు? ఏ అత్తగారు చెప్పరు కదా. నేను ఒక మరదలుగా అక్కనే నీ కడుపు వచ్చిన విషయం కడుపులో దాచుకో, నీ ప్రియుడి గురించి నువ్వు దాచిపెట్టుకో అనే క్యారెక్టరేనని నా మొహం మీద నీకు అసలు ఏ యాంగిల్లో కనిపించింది? నాలాంటి దాన్ని చూసిన తర్వాత కూడా అసలు తప్పులు చేశారు అని ఒకళ్ళనే చీప్ డబ్బుల కోసం తప్పు చేశారా? అసలు ఆ తప్పు మొదలైంది ఎక్కడో తెలుసా? నీ అమ్మ బాబుల దగ్గర, నీ నానమ్మ తాతయ్యల దగ్గర పిచ్చి పిచ్చిగా వాక్కో అన్నాడు సురేష్. నేనేం పిచ్చి పిచ్చిగా వాగట్లా, 5 నిమిషాలాగు, నిజాలు నీకు విత్ ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేసే బాధ్యత నాదే, నీకెందుకే ఇవన్నీ అన్నారు లక్ష్మీ శ్రీనివాసరావు. నోరు మూసుకొని నువ్వు ముందు బయటికి పో, మా సంగతి మేము చూసుకోగలంలే కానీ అంది జ్యోతి. ఒక్కొక్కళ్ళని చెప్పు తిరగేసి కొడతా, నోరు మూసుకొని నుంచోకపోతే. నేను తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడతాను.
100 మంది అపరాధులు తప్పించుకున్న ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనుకునే మనిషినే. అసలు ఎవరి ఆస్తి ఎవడికి పెట్టాలిరా, ఎవడాస్తి ఎవడికి తింటున్నాడో తెలుసా నీకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటం, అక్కడ పెద్ద చిన్న వెనక ముందు ఆలోచించుకోకుండా వాళ్ళని నువ్వు ఒక్క మాట అన్నా కూడా ఊరుకోవటానికి ఇప్పుడు ఇక్కడ నేను సిద్ధంగా లేను అంది జ్యోతి. అనేసరికి ఏంటి నువ్వు మాట్లాడేదే అనేసరికి ఇక్కడ నీకు డైలాగులు లేవు జ్యోతి, నువ్వు నోరుమై, అమ్మా నాన్న మీకు అస్సలు లేవు, మూసుకోండి, రేయ్ నువ్వు విను చెప్పేది అనే శాంతమ్మ అని పిలిచేసరికి శాంతమ్మ అక్కడికి వచ్చింది మనవరాలిని తీసుకొని. ఒక్కసారి విజయేశ్వరి, కరుణాకర్రావు, కీర్తన అటు చూస్తే ఎవరా ఆవిడ అనుకుంటున్నారా? ఆవిడ మీ తాత ఉన్నప్పటి నుంచి మీ ఇంట్లో పనిచేస్తున్న పని ఆవిడ. జరిగిన ప్రతి నిజానికి ఆవిడ ప్రత్యక్ష సాక్షి. ఆవిడ దగ్గర అందరి దగ్గర లేనటువంటి ఆల్బంలో దిగిన ఫోటోలు, ప్రూఫ్లు, చాలా వీడియో టేపులు కూడా ఈ ఇంట్లో స్టోర్ రూముల్లో మిగిలిపోయినాయి. పడేయమన్నాయి కూడా జ్ఞాపకాలుగా ఆవిడ దగ్గర ఇంకా మిగిలే ఉన్నాయి గతాల్లో. చూద్దువుగాన్లే, ఆగు, కంగారు పడకో అనేసింది దీప. అన్నాక చెప్పు శాంతమ్మ, ఎందుకు వెనకాడుతున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు, చెప్పు, నిజానిజాలు కావాలంట్లే, డబ్బుల కోసమే ఇదంతా చేశారంట్లే, నువ్వు ఒకసారి నిజం చెప్పు శాంతమ్మ అన్న తర్వాత ఎవరి డబ్బుల కోసం ఎవరు ఏం చేశారయ్యా, ఎవరిదనుకుంటున్నావు ఈ డబ్బు, ఎవరిదనుకుంటున్నావు ఈ ఆస్తే? మీ నాయనమ్మ గారి పేరు నారాయణమ్మ, మీ తాతయ్య పేరు కుటుంబరావు. ధర్మం న్యాయం అనేది మాట వరుసకైనా పాటించని మనుషులు మీ నాయనమ్మ తాతయ్య. వాళ్ళకి మీ నాన్న పెద్ద కొడుకు. మీ నాన్న కోటేశ్వరరావు అంటే పంచ ప్రాణాలు మీ నానమ్మకి తాతయ్యకే. ఆ తర్వాత 8 సంవత్సరాలకి ఇదిగో ఈ కరుణాకర్రావు గారు పుట్టాడు. ఈయన 8 సంవత్సరాలు చిన్నోడు అనేది ఒకటే. దానికి తోడు చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి కాస్త ఆకతాయితనం, చలాకితనం ఎక్కువ. అందువల్ల అమ్మా నాన్నలు ఏదైనా చెప్తే సరదాగా తీసి పారేసే తత్వం. అంత చిన్న పిల్లాడికి ఏం తెలుస్తుంది? అయితే దాన్ని కోపంగా మార్చేసుకొని కారణం లేకుండా కరుణాకర్రావు గారినే చిన్నప్పటి నుంచే కొట్టడం, తిట్టడం, ఎండల్లో నుంచోబెట్టడం, వాతలు పెట్టడం, అమ్మా నాన్నలుగా కాకుండా నిజం చెప్పాలంటే కర్కశంగా ప్రవర్తించే వాళ్ళు మీ నాయనమ్మ తాతయ్య. అన్నయ్య ఏది చెప్తే అది వినాలి, అన్నయ్య ఏం చెప్తే అది చెయ్యాలి నువ్వు అనే నేర్పించేశారు కోటేశ్వరరావుకి. పెద్ద అయ్యే కొద్దే కరుణబాబు మీద కోటేశ్వరరావు గారు పెత్తనం చేయటం మొదలుపెట్టాడు, అజమాయిషి చేయటం మొదలుపెట్టాడు, దాష్టికం చేయటం మొదలుపెట్టాడు. అమ్మా నాన్నలు అతి క్రమశిక్షణలో పెంచటం ఒకటే, అన్న బానిసలా చూడటం ఒకటే. పిరికి వాళ్ళ తయారైపోయాడు కరుణాకర్రావు గారు. ఇక తమ్ముణ్ణి చాలా హీనంగా చూసేవాడు కోటేశ్వరరావు. కొట్టటం, తిట్టటం, ఇక తల్లిదండ్రులుగా వాళ్ళు కొట్టడం, హింసలు పెట్టడం. ఇంత దాంట్లో ఆయనకున్న ఒకే ఒక ఊరట చదువు. అయితే మీ నాన్నకన్నా 8 సంవత్సరాలు చిన్నోడు కరుణాకర్రావు గారు. కాబట్టే కోటేశ్వరరావుకి ముందే పెళ్లి చేసేశారు మీ తాత నాయనమ్మ. వచ్చిన మీ అమ్మ వసుంధర ఎంత నీతిమాలిన ఆడదంటే ఆడజాతి సిగ్గుతో తల వంచుకుని తల దించుకునేలాంటి ఆడదే. మీ నాన్నకి లేని చెడు వ్యసనాలంటూ లేవు, మీ తాత నానమ్మకి అవన్నీ తెలుసు. మీ నాన్న సిగరెట్లు, జోదాలు, గుర్ర పందాలు అని విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరగటాలనే ఊడి మీద పడి ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. మీ అమ్మ మీ నాన్నని సపోర్ట్ చేసేది. మీ అమ్మకి పిల్లలు లేరు. అది మీ అమ్మకి కించిత్ మాత్రం కూడా దిగులుగా అనిపించాల. కానీ అంత దాంట్లో మీ అమ్మ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీ బాబాయికి పెళ్లి చెయ్యకూడదు, మీ బాబాయికి పెళ్లి చేస్తే ఆస్తిలో సగం వాటా మీ బాబాయికి వెళ్ళిపోద్ది. ఎక్కడో విన్నట్టు ఉంది కదూ ఈ మాట. అసలు మొదలుపెట్టిందే ఈ మాట మీ అమ్మ బాబయ్య. ఈ మాట మొదలుపెట్టిందే విజయమ్మ కరుణాకర్రావు గారు వాళ్ళు కాదు. అలా పెళ్ళే చేయకూడదు అనుకున్న సిచ్యువేషన్లో వెళ్ళి కరుణబాబు కాలేజీలో చేరాడు. ఈ విజయమ్మ కాలేజీలో ఆయన క్లాస్మేట్, ఆయనకు పరిచయం అయిందే. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారిందే. ఆ తరువాత ఇంట్లో చెప్తే వీళ్ళు ఒప్పుకోరని ఆయన భయపడిపోయి ముందు
విజయమ్మ వాళ్ళ అమ్మా నాన్నకే చెప్తామని కరుణబాబు వెళ్ళేసరికి అప్పటికే విజయమ్మకి వాళ్ళ బావతో పెళ్లి సెట్ చేసేసారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయితే ఇంట్లో నుంచి ఆయన కోసం ప్రేమ కోసం ఆవిడ పారిపోయి వచ్చింది. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మెడలో దండలు వేసుకుని తాళి కట్టుకొని ముందు పుట్టింటి దగ్గరికి వెళితే విజయమ్మనే పుట్టింటి వాళ్ళు కొట్టి తిట్టి కరుణబాబుని కొట్టి తిట్టి అక్కడి నుంచి గెంటేసి ఆమెనే శాశ్వతంగా పిండాలు పెట్టి వాళ్ళ కుటుంబంలో నుంచి వెలివేశారు. అక్కడే ఆవిడకి తీరని గాయమైంది గుండెకి. అయితే భార్యని తీసుకొని కరుణాకర్రావు గారు ఇంటి దగ్గరకు వస్తే నీ నానమ్మ, నీ అమ్మ, నీ తాతయ్య, నీ బాబు కలిసి ఆయనేదో చేయకూడని తప్పు చేసినట్టు, ఆయనేదో కాలు జారినట్టు, కడుపులు చేసినట్టు, ఆయన ఏదో తప్పుడు పనులు చేసినట్టు. నిజం చెప్పాలంటే కరుణాకర్రావు గారికి ఏ వ్యసనాలు లేవో, ఆయనకి పొగ పడదో, ఆయన మందు తాగడో, ఆయనకి మీ అమ్మ తప్ప అమ్మాయిల ధ్యాస లేదు. పెళ్లి కాకముందు మీ అమ్మను కూడా తాకిన మగాడు కాదు ఆయన. అలాంటిదే 3 రోజుల పాటు గుమ్మం ముందు అన్నం నీళ్లు లేకుండా కొత్తగా పెళ్ళై వచ్చిన జంటని నానా బూతులు తిడుతూ నానా మాటలు అంటూ ఒకవైపున కరుణాకర్రావుని విజయేశ్వరమ్మని అలాగే నుంచోబెట్టించారు. మీ నాయనమ్మ, మీ అమ్మ, మీ బాబు, ఇక మీ తాత కలిసి ఊళ్ళో వాళ్ళందరూ ఊసి పెట్టేసరికి అప్పుడు లోపలికి రమ్మనమని ఇక తప్పక రమ్మన్నట్టు రమ్మని నానా మాటలు అనే మీ అమ్మ మీ నానమ్మ కలిసి నానా హింసలు పెట్టేవాళ్ళు విజయమ్మనే. ఇక కరుణాకర్రావునైతే ఒకవైపున ఆయన్ని వెళ్ళి వ్యవసాయం పనులు చూసుకోమని, వెళ్ళి ఆ పనులు చేయమనమని, ఈ పనులు చేయమనమని ఆయనకి ఎప్పుడు ఏదో ఒక పనులు పురమాయిస్తూనే ఉండేవాడు మీ తాత, పనుల మీద పనులు. అయితే ఈలోపు విజయమ్మ గర్భవతి అయింది. అది మీ అమ్మ వసుంధర చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని నాకు రాని కడుపు దానికి రావటం ఏంటి అత్తయ్యా అని మీ నానమ్మను పట్టుకొని ఏడవగానే ఇక విజయమ్మని బలవంతంగా మొత్తబిళ్ళలు కలిపి మంతరసాన్ని పిలిపించి దారుణంగా కడుపు తీసేయించారు మీ అమ్మ మీ నానమ్మ కలిసే. ఎన్నో కలలు కనే మాతృత్వాన్ని పొందుద్ది ఆడది. అలాంటి మాతృత్వాన్ని దారుణమైన నాటు పద్ధతుల్లో తీసేయించడమే కాకుండా ఆవిడికి పిల్లలు లేకుండా చెయ్యాలనే పసరు మందులు పోసేవాళ్ళు పెడరెక్కలు ఇరిసే ప్రతి నెల 2 సార్లు నరకం అనుభవించేది ఆవిడ. కడుపులో నొప్పి వచ్చి నానా బాధలు పడే చిత్రహింసలు పెట్టేవాళ్ళు తోడుకోళ్ళు అత్తగారయ్యుండే. భార్య పడే నరకాలు చూడలేక ఇంట్లో నుంచి ఎలాగైనా బయటపడదామనే దాంతో ఈ వ్యాపారం మీదనుకుంటున్నావా? ఈ వ్యాపారానికి ఐడియా ఆయందే. ఈ వ్యాపారం గురించి ఆలోచించింది ఆయన. ఇదే కల కన్నదే కరుణాకర్రావు గారు. ఆ కళని నిజం చేసుకోవటానికనే, భార్యని బ్రతికించుకోవటానికనే ప్రాణాలతో భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి మీ వాళ్ళ దగ్గర నుంచి అనే దాంతో నేను వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటాను నాన్న, నాకు నా వాటా డబ్బులు నాకు ఇచ్చేయమని అడిగితే నువ్వు వ్యాపారం పెడతావా అని కొడుకుని కాలుతో తన్నాడయ్యా మీ తాత. ఆ తర్వాత నానా మాటలు అని అవమానించి ఇక కొడుకు మొహం మీద ఉమ్మేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఏం పనండి ఇదే, ఆ అబ్బాయి కోర్టుకు వెళ్ళినా ఆస్తి వెళ్ళదనుకుంటున్నారా ఏంటి అనేసరికి ఇక నేను ఆస్తిలో సగం వాటా పెట్టేదే లేదు, ఆస్తిలో 3 వంతులు నా పెద్ద కొడుకుదే, 1/4 ఇస్తాను అని చెప్పి ఇక 1/4% ఇచ్చి పంపించాడు. దాంతో ఆ కాస్తే తీసుకుని వచ్చి ఆయన పగలనక రాత్రనక రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చిన్నదిగా మొదలుపెట్టిన వ్యాపారాన్ని 3 ఏళ్ళు తిరిగేసరికి పెద్ద సంస్థగా దాన్ని డెవలప్ చేసుకొచ్చాడు. ఈలోపే మీ నాన్న కోటేశ్వరరావు వ్యసనాల దెబ్బకి మొత్తం మీ తాత దగ్గర ఉన్న ఆస్తి అంతా మీ నానమ్మ తాత కలిసి మీ అమ్మ కలిసి మీ నాన్నని సపోర్ట్ చేయటం వల్ల మీ నాన్న ఆస్తి మొత్తం కరిగించుకెళ్ళిపోయి చివరికి వీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఎటు వెళ్ళాలో దారి తెలియక ఊళ్ళో సిగ్గుపోయి పరువు పోయి మీ అమ్మ నాన్న మీ నానమ్మ తాత కలిసి మళ్ళీ కరుణాకర్రావు గారి ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో చొరబడి తిష్టేశారు. ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడిగితే ఏ నువ్వు మా ఇద్దరికి పుట్టలేదా ఏంట్రా, నా ఉంపుడు గత్తెకేం పుట్టలేదులే, నువ్వు మీ అమ్మకి ఏ విటుడి ద్వారానో పుట్ల, నాకు మీ అమ్మకే పుట్టావని
ఉండగానే మీ తాత మీ నానమ్మ కలిసే మీ అమ్మ మీ నాన్న కలిసే మళ్ళీ ఇక్కడ తిష్టేయటం మొదలుపెట్టారు. అయితే కరెక్ట్గా అదే టైంకి ఇక్కడికి వచ్చిన తర్వాత పసరు మందులు వాడకపోవటమో లేదా ఇన్నాళ్ళ నుంచే విజయమ్మ మందులు వాడిన ఫలమో కానీ మళ్ళీ గర్భవతి అయింది. అయితే ఒకరోజు రాత్రి నేను ఇప్పటికీ మర్చిపోను. నేను ఇంట్లోనే ఉండే వంట పని అన్నీ చూసుకునే మనిషిని నేను. అయితే కరుణాకర్ రావు గారు క్యాంపుకి వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే తలుపులు మొత్తం వేసి నన్ను వంటగదిలో పెట్టి గడేసేసి ఇక కరుణాకర్ రావుని గట్టిగా పెడరెక్కలు విరిసి మీ తాత మీ నాన్న కలిసి పట్టుకొని మీ నానమ్మ మీ అమ్మ కలిసి విజయమ్మ నోట్లో పసరు పోస్తామని కడుపులో పిండాన్ని లాగేస్తామని అంటే ఎందుకంత దారుణం మీరు చేయటం అనే పిల్లలు లేక లేక కలుగుతున్నారనే దాంతో పంచ ప్రాణాలే పెట్టుకుందే విజయమ్మ పిల్లల మీద. మర్యాదగా పెద్దోడి పేరు మీద రూపాయి ఆస్తి లేదు. వ్యాపారంలో సగం వాటా కోటేశ్వరరావు పేరు మీద నువ్వు రాయాలి. లేదంటే కనుక నీ పెళ్ళాన్ని దాని కడుపులో ఉన్న పిండంతో సహా పైకి పంపించాల్సి వస్తుంది అనేసరికి ఆయనకి వేరే దారి లేక భార్య మీద ఉన్న ప్రేమతో కడుపులో బిడ్డ మీద ప్రేమతో ఆయన సగం వాటా రాశాడు. అంటే నీకు పెట్టబోయిన ఈ సగం కూడా వాళ్ళు నీకిచ్చింది వెనక్కి తీసేసుకోవాలనుకున్నారే తప్ప అదే నీ అమ్మ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చిన స్త్రీధనమో నీ నాన్న కష్టార్జితమో మీ తాత ఇచ్చిన పిత్రార్జితమో మాత్రం కాదయ్యా. ఆ తరువాత ఆయన ఆస్తి రాసిన తర్వాత కూడా ఆయన్నే చావబాదేసి చేతులు కాళ్ళు కట్టేసి ఆయన ఎదురుగానే చెప్తే బాగోదు. మామగారు అయ్యుండి మీ తాత ఆమెని కడుపులో పెట్టి కాలుతో తన్నాడు. మీ నాన్న ఆవిడ్ని గట్టిగా చేతుల మీద కాళ్ళేసి పట్టుకుంటే మీ అమ్మ మీ నానమ్మ కలిసి విజయమ్మ నోట్లో పసరు మందు పోశారు. కొట్టుకొని ఆ మహాతల్లికి అబార్షన్ అయిపోయింది. అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టకుండా నువ్వు పిల్లల్ని కంటే ఎలాగే అని ఆవిడ్ని నానా నరకాలు పెట్టి ఇక ఆవిడ దిగులుతో శాంతం మంచం పాలే అయిపోయింది విజయమ్మ. నాన్న నరకాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మకి కడుపు వచ్చింది. కడుపు వచ్చిన తర్వాత నువ్వెటు పిల్లల్ని కనలేవు, నువ్వెటు గొడ్రాలివి, నేను కడుపుతో ఉన్నానని మీ అమ్మ ఆవిడ మీదే కక్కటం, మీదే వాంతులు చేసుకోవటం, వీటిని వేవిళ్ళంటారంటాం. కావాలనే మీ అమ్మ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి నాకు ఇవి తినాలనుంది అవి తాగాలనుందనే కాళ్ళతో తంతం, సీమంతాలు చేయించుకోవటం, హింసలు పెట్టటం. ఆ తరువాత మీ అమ్మ ప్రసవించి నిన్ను కన్న తరువాత ఆవిడ్ని నరకాలు చిత్రహింసలు పెట్టేసరికి డాక్టర్లు పసర్లు పోసి అప్పటికే పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది. ఇక పిల్లలు పుట్టకపోవచ్చును ఆవిడకని తేల్చేశారు. దాంతో దిగులు కూడైపోయింది. ఈ బతకటం కన్నా సావటం నయమనుకున్నారు వాళ్ళు భార్యాభర్తలు. అదే టైంలో కన్ను మిన్ను కానకుండా మీ అమ్మ మీ నాన్న మీ నానమ్మ మీ తాతయ్య నీ ఒంట్లో బాగలేదని నిన్ను ఈ విజయమ్మ దగ్గర వదిలిపెట్టి ఇక ఎక్కడో వెళ్ళి వస్తూ ఉండగా ఇసుకలారి గుద్ది లోయలో పడి చూసే దిక్కు లేక బయటకి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చే దిక్కు లేక 3 రోజుల పాటు అలాగే రక్తపు మడుగులో ఉండి కొన ఊపిరితో కొట్టుకొని కుంగి కుళ్ళి కృషించి ఆ తర్వాత బతికుండగానే చీమలు పురుగులు పట్టి కొరికేసుకొని తింటూ ఉండగా నరకం అనుభవించి చచ్చారు. ఆ తరువాత నిన్ను దగ్గరికి తీసే అమ్మ నాన్న అనిపించుకున్న మాట నిజం. నిన్ను సావగొడదామని కూడా నీ పేరు మీద మీ నాన్నకి రాసిన షేర్స్ సగం బడ నీకే వస్తాయి కాబట్టి అది ఎప్పటికైనా వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ ఆస్తే వాళ్ళకే రాయించుకుందామనే నిన్ను వాళ్ళు దగ్గరికి తీసిన మాట నిజం. అయితే నీ అమ్మ పోతూ కొన ఊపిరితో ఉందని నీ అమ్మని హాస్పిటల్లో చేర్చారు. బతుకుద్దని నీ అమ్మ మారుద్దని ఆశపడింది విజయమ్మ. పోతూ నీ అమ్మ అన్నమాట ఏంటో తెలుసా? ఉసే విజయ, మేము పోసిన పసర్లకి నువ్వు శాశ్వతంగా గొడ్రాలు అవుతావు, నువ్వు అమ్మా అని పిలిపించుకోలేవు కాబట్టి ఈ మొత్తం ఆస్తికి నా కొడుకే వారసుడు కావాలి, నా కొడుకే వారసుడు అవుతాడు, అయితే రాలే, నువ్వెప్పటికీ గొడ్రాలివే. నా కొడుకునే నువ్వు కనుక అమ్మలా పెంచకపోయినా నీ మొగుడు నాన్నలా
చూడకపోయినా ఈ ఇంట్లో ప్రతి చోట మా ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. మేము నీ వంశాన్ని నీ తరతరాల్ని పట్టి పీడించాల్సి వస్తుంది, జాగ్రత్త. దెయ్యాలై పట్టైనా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. మా పిల్లాడికి ఏమన్నా అయిందంటే మాత్రం నిన్ను వదిలేదే లేదు అంటూ ఇక ఆఖరి మాటలు కూడా అంత పౌరుషంగా చెప్పిపోయింది మీ అమ్మ. ఆ తరువాత బాధ, కోపం పగగా మారి మీ అమ్మ చేసిన పనికే వాళ్ళు నిన్ను ఇలా చేశారే తప్ప నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన తప్పు ఏముంది ఇందులో. ఆ తర్వాత వాళ్ళు ఇల్లంతా కూలదోయించి ఈ ఇంటిని మళ్ళీ కొత్తగా కట్టించుకొని శాంతి పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయించి వచ్చాక 2 సంవత్సరాల పాటు విజయమ్మ, కరుణాకర్రావు గారు ఆపరేషన్లే చేయించుకున్నారా, పసరు మందులే మింగారా, డాక్టర్లు చుట్టూ తిరిగారా, పూజలు, హోమాలు, యజ్ఞాలే చేశారా. ఆ తర్వాత ఆ మహాతల్లి నెల తప్పిన ఆవిడ్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటే కీర్తన పాప పుట్టిందే. ఆ తర్వాత మరొక 2 ఏళ్లకే డాక్టర్లు ఇక లాస్ట్ అటెంప్ట్గా ట్రై చేద్దామంటే అప్పుడు ఆవిడ కడుపుతో ఉంటే కడుపుని ఎంత జాగ్రత్తగా చూసుకుందంటే ఆ మహానుభావురాలు వారసుడు పుట్టబోతున్నాడని ప్రాణమంతా పెట్టుకొని నిన్ను కందయ్య, సిద్ధార్థ బాబు మీ అమ్మ. ఆ తర్వాత 9 నెలలకి నువ్వు పుట్టావు. ఇక మీ అమ్మకి గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత వీక్ అయిపోయిందని మీ అమ్మ, నాన్న, మీ అక్క నీ మీద పంచప్రాణాలే పెంచుకున్నారు. అది నిజం. చిన్నప్పటి నుంచి నీ కాల్లో ముళ్ళు దిగితే వాళ్ళ గుండెల్లో నుంచి రక్తం చిమ్మేదే. నిన్ను వాళ్ళేమీ అన్యాయం చేయలేదు సురేష్ బాబు. చదివిచ్చారు, పెంచారు, పెద్ద చేశారు. మీ నాన్న అన్యాయంగా ఆ రోజున ఆవిడ కడుపులో బిడ్డని మింగి మరీ రాయించుకున్నది ఆ సగం ఆస్తి. అంతకన్నా నీ పెళ్ళాన్ని ఆవిడ కొట్టటము తప్పు కాదు, తిట్టటము తప్పు కాదు. నీ పెళ్ళాం వెళ్ళమంటే వెళ్ళను అని అడ్డం తిరిగిపోయి నీ పెళ్ళాం అన్యాయంగా ఇక వాళ్ళ ఆస్తిని నువ్వు మింగాలనుకుంది ఒకదైతే, మీ అమ్మ నాన్న మింగాలనుకుంది ఇంకొకదైతే. అదే ఆస్తి కోసం నీ పెళ్ళాం నిన్ను పెళ్లి చేసుకొని పడగదిలో నిన్ను కట్టేసి చివరికి నువ్వెళ్ళి బిజినెస్ అంతా చూసుకుంటమే తప్ప సిద్ధార్థ బాబుని ఒక్కరోజు కూడా రమ్మనమని నువ్వు అన్న పాపాన పోలేదు కదా. ఆస్తి వాళ్ళదే, అనుభవించేది మీరా? వాళ్ళకు మాత్రం బాధ ఉండదా? మీ బాబాయికి మీ అమ్మ పెళ్లి చెయ్యాలి అని ఒక్కరోజు అనుకుందలేదే. సగమాస్తి కొట్టేయాలని మీ బాబాయికి పెళ్ళే కాకూడదని మీ అమ్మ నాన్న అనుకుంటే కానీ తప్పు. వాళ్ళ ఆస్తి నీ బాబు, నీ అమ్మ కలిసి అన్యాయంగా ఆయనతో సంతకం పెట్టించుకొని ఆయన కష్టార్జితాన్ని, ఆయన కలల్ని నీకు సగం రాయించి వాళ్ళు రాయించుకొని పోతే వాళ్ళ ఆస్తి తిప్పి వాళ్ళు తీసుకోవాలని నీకు పెళ్లి చేయకూడదు అనుకోవటంలో తప్పేంటి? అయినా వాళ్ళు అనుమానాన్ని క్రియేట్ చేస్తే నీకు అనుమానం వచ్చిందా? మీ వంశంలోనే ఉందా అనుమానపు జబ్బు? మీ నాన్నే మీ అమ్మనే ఏ రోజు నమ్మినోడు కాదు. అంతకుముందు మీ అమ్మకి వాళ్ళ బావతో ఏదో ప్రేమాయణం ఉందని, మీ అమ్మకి పెళ్లి కాకముందు 2 కడుపులు పోయినాయి అని, పెళ్ళైన తర్వాత కూడా మీ నాన్న 10 కడుపులు తీయించాడు మీ అమ్మకి తనకు రాలేదనే అనుమానంతో. ఆ తర్వాత ఇహ నువ్వు పుట్టకపోతే నీ అమ్మ శాశ్వతంగా గొడ్రాలవుద్దని నిన్ను భూమి మీదకి తీసుకొచ్చారు మీ అమ్మ బాబు. మీ రక్తాల్లోనే ఉన్న బుద్ధుల్ని ఎవడు మార్చగలడో? నిన్ను వాళ్ళేమీ అనుమానించమని చెప్పలేదే. నీ పెళ్ళాన్ని కొట్టమని, తిట్టమని, ఇంట్లోంచి గెంటేయమని విజయమ్మ చెప్తే చేశావా? కరుణబాబు చెప్తే చేశావా? కీర్తనమ్మ చెప్తే చేశావా? నువ్వు అది నీ బుద్ధికి పుట్టింది కాబట్టే నువ్వు చేశావు. ఏమమ్మా తెగ పెట్టిరేగిపోతున్నావో? నువ్వు చేసుకుంది డబ్బుల కోసం కాదా? అంతోటి ప్రేమ పొంగుకొచ్చి చేసుకున్నావా? మరి అంతకాలంగా నీకు ఆ ప్రేమ ఎవరి మీద పొంగుకు రాలేదే? నోట్లో నుంచి మాట బయటికి రాదు నీకు. నీ చెల్లెల చేత పాచి పనులు చేయించి బతికిన జన్మలు మీయే. మీరు కూడా మాట్లాడే వాళ్ళే. ఎక్కడ నువ్వు గట్టిగా మాట్లాడితే మీ అమ్మ చాకిర్లు చేయించేసుద్దో అనే నీ అమ్మకి నీ బాబుకి కంటానికి కమలల్ని కన్నా చాకిరీ చేయటానికి ఒక కూతురు, సుఖపడటానికి ఒక కూతురు. వాళ్ళు సుఖపడటానికి ఒక కూతురు, వాళ్ళు సుఖపెట్టడానికి ఒక కూతురు. మీ బతుకులకి మీరు కూడా మాట్లాడే వాళ్ళే. మళ్ళీ మీరు చేసిన వేటికన్నా విజయమ్మ మిమ్మల్ని ఏమీ ఎక్కువ చేయలేదులే. నీ అమ్మ, నీ నానమ్మ చేసిన వాటికన్నా నీ పెళ్ళాన్ని ఎక్కువ కొట్టలా, తిట్టలా, నీ పిల్లల్ని నిన్ను ఏమీ చెయ్యలేదు లేవయ్యా అనేసింది శాంతమ్మ. అని అక్కడే ఉన్నటువంటి ఆల్బమ్స్లో ఉన్న ఫోటోలు అవన్నీ విసిరికొట్టి చూసుకో. ఇవన్నీ
అందరి దగ్గర ఉన్న ప్రూఫ్లే ఇప్పుడు బయట పెట్టి వాళ్ళు కేసు ఫైల్ చేసినా నీ గతి ఏమవుద్దో చూసుకో ముందో అనేసింది శాంతమ్మ. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ తప్పొప్పుల గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదో. మీ అమ్మా నాన్న చేసిన దానికి వాళ్ళ మనసులో కష్టపెట్టుకొని వాళ్ళు నిన్ను సాధించాలనే దాంట్లో నీతో పాటు మా అక్కను కూడా సాధించారేమో. మా అక్క తను పట్టిన పంతానికి తను బాధపడిందేమో. తనని అలా పెంచిన మా అమ్మా నాన్న వాళ్ళు బాధపడ్డారేమో. ఇందులో ఎవరికి శిక్షలు విధించాలి అంటే ముందు నీ నుండే మొదలు పెట్టాలేమో కదో. ఇది తెలియజెప్పాలనే ఇన్నాళ్ళు ఈ నాటకం ఆడిందే. క్షమించండి విజయ ఆంటీ, క్షమించండి అంకుల్. మీ అబ్బాయి నేను ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. ఈ నిజాలన్నీ బయటపడాలని, ఈ నిజాలన్నీ అందరికీ తెలియాలనే నాటకం ఆడాం అని దీప అక్కడి నుంచి బయలుదేరిపోతే దీప ముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ అమ్మ నాన్న అక్క ఎందుకు చేశారా ఇవన్నీ? ఏం అవసరం ఉండి చేశావక్క? ఆస్తి కోసమా? ఆస్తి అంతా తమ్ముడుగా నాకు దక్కాలనుకున్నావా? పిచ్చిదానా, కక్కిన కూటికి ఆశపడతాడంటే నీ తమ్ముడు ఏ అమ్మా ఎందుకే పిచ్చిదానా కన్నావు, అంత ప్రేమతో పెంచావు. అర్థమైందమ్మా. వాళ్ళు నిన్ను పెట్టిన నరకాలకి బాధలకి తిప్పి నువ్వు పగ తీర్చుకుంటే వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటమ్మా? డాడీ ఇది నీ కళ, నీ కోరిక, నువ్వు సాధించావు. ఇదే మనదే. మనమే ఒకళ్ళకి దానం ధర్మం పడేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటే నువ్వు నాకు కక్కిన కూడు కట్టబెట్టినట్టు అవ్వదా? అయినా పిచ్చోళ్లే మీ ముగ్గురు. నాకు అర్థం కాని విషయం, రాజు అయినటువంటి సింహం అడవిలో ఉన్న అదే రాజే, జనారణ్యంలో ఉన్న అది రాజే. నాకు టాలెంట్ ఉందమ్మా, తెలివితేటలున్నాయి. నేను వేరే బిజినెస్ పెట్టుకోనైనా అంతకంతా సాధించగలను మీరు నాకు తోడుగా ఉంటే. వాడి సగమాస్తి వాడికే పారేయండి, నాకేమీ అక్కర్లేదు. మీరు చేసిన పనికి నేను ఎందుకు ఇంత బాధపడ్డానో తెలుసా? అడ్డమైన వాళ్ళ చేత ఈరోజు మీరు మాట పడాల్సి వస్తుంది, మీరు తల దించుకోవాల్సి వస్తుందనే నేను బాధపడ్డానమ్మా. మీరంటే ఏంటో తెలుసా నాకు? నేను ఆ పైనున్న భగవంతుడి తర్వాత నేను అంతగా నమ్మేది మీ ముగ్గురినే. అలాంటిది మీరెందుకు ఈ పిచ్చి పనులు చేయటం? మీరెందుకు ఇవాళ ఎవడో ముందో, అనామకులైన వాళ్ళందరి ముందో, అలగా జనాలందరి ముందు తలదించుకోవాల్సిన అవసరం మీకేంటమ్మా? పడేసే డాడీ వాళ్ళది వాళ్ళకి, ఇవ్వకపోతే నా మీద ఒట్టే చెప్తున్నాను. మళ్ళీ మీ ముఖాలు కూడా చూడను, మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. అక్క నా మీద ప్రమాణం చెయ్యే. ముందు మీరు వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకమని చెప్పండి అని అక్కడి నుంచి దీప ఎక్కడికి వెళ్ళిందా అని సిద్ధార్థ్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దీప కొంత దూరం వెళ్ళిన తర్వాత విజయ అన్న మాటలే గుర్తొచ్చినాయి. నీ అమ్మలాగా కూతుళ్ళిద్దరిని రెండు రకాలుగా చూడడం, అవకాశాలకి వాడుకో. నిజమే కదా, తను ఎందుకు పుట్టింది, తను ఎందుకు బ్రతుకుతుంది? బామ్మ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు అక్క పిచ్చిది అంటే నువ్వెక్కడా పెద్ద తెలివైన దానివి అని. వాళ్ళ వరకు వాళ్ళు అందరూ ఎవరి గురించి వాళ్ళు బాగానే ఆలోచించుకున్నారో. తనేంటి అసలు ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఉండే అన్నీ ఉన్న అనాథ. బామ్మ వాళ్ళు తప్ప తనకి ఎవరున్నారు? ఈ మంచి చెడైనా, ఈ చదువైనా తనకి ఎవరు నేర్పించారు? ఈ జ్ఞానమైనా తనకి ఎలా వచ్చేది అనే నడుస్తూ వచ్చి ఒక చోట కుప్పగూలిపోతుంటే పరిగెత్తుకుంటూ దీపా అని పిలుస్తూ సిద్ధార్థ్ వచ్చి దీపని అలా పట్టుకుంటే వెనకాలే విజయేశ్వరి, కరుణాకర్రావు, కీర్తన, ప్రదీప్ పరిగెత్తుకొచ్చి ఏమైంది నాన్న అంటే పడిపోయిందమ్మా అని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. చూసిన సిద్ధార్థ ఫ్రెండ్ తను మెంటల్లీ ఫిజికల్లీ కూడా చాలా వీక్గా ఉంది. సిద్ధార్థ్ తనకి బాగా రెస్ట్ కావాలి, స్ట్రెస్ స్ట్రెయిన్కి తను దూరంగా ఉండాలి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండాలి, తను చాలా హ్యాపీగా ఉండాలి. ఇన్నాళ్ళ నుంచి తనేదో చాలా పెద్ద వెయిట్స్ గుండెల్లో మోస్తున్నట్టుంది పర్సన్. ఫిజికల్గా కూడా చాలా వీక్గా ఉంది, తను మెంటల్గా ఇంకా వీక్గా ఉంది అనేసరికి ఏమోలే బాబో మా పిల్లని మేము తీసుకెళ్ళిపోతాం లేవండయ్యా అన్నాక మీరెవరు తీసుకెళ్ళటానికి అన్నాడు సిద్ధార్థ్. అంటే ఏంటి నువ్వు అనేది? మీరు బ్రతకటానికి ఎంత కావాలండి? ఇంకా దాన్ని తాకట్టు పెట్టి ఎక్కడెక్కడ అమ్మేద్దాం అనుకుంటున్నారో, ఎక్కడెక్కడ పాచి పనులు చేద్దాం అనుకుంటున్నారో కుదరక ఊరుకున్నారే కానీ వయసుకు వచ్చిన కూతుళ్ళని తార్చటానికి, వాళ్ళ మీద డబ్బులు ఏరుకొని తినటానికి కూడా వెనకాడనే అమ్మా నాన్నలు మీరు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? మా అక్క అమాయకురాలు,
తరాలు మా అక్క పిచ్చిది అని అది తప్పించిపోయే దాంట్లో దాని గురించి ఒక్కరోజైనా ఆలోచించావా నువ్వు? సెల్ఫిష్ లేడే. నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం నాకు. నీకు తగిన వాడే వచ్చాడు వీడు మొగుడుగా. చూడండి, మీకు కావాలంటే సింగిల్ సెటిల్మెంట్లో ఇదిగో ₹1,00,00,000కి చెక్కు తీసుకొని ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మా లైఫ్లో మీరు కనపడితే నేను ఒప్పుకోను. అదేదో నీకు దాని మీద మోజుంది, దాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఇంత డ్రామా ప్లే చేశానని చెప్పొచ్చుగా. దానికి మా అందరినీ ఎందుకో నువ్వేదో ముద్దాయిల్ని చేసి ఇంత షో ఆఫ్ చేసి ఇంత ఓవర్ యాక్టింగ్ చేసి ఇంత డ్రామాలేసి ఇంత యాటిట్యూడులు చూపించడం అంది జ్యోతే. అనేసరికి అక్కడే నుంచున్న కీర్తన దవడలు 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 వాయించింది. జ్యోతివి, ఎవరినే నువ్వనేది? నువ్వెంత, నీ బతుకెంతే? నీ బతుకు ఎవడికి తెలియదనే ఇప్పుడు వీడికి ₹1 ఆస్తి మేము పెట్టమంటే 5 నిమిషాల ప్రకారం ఇచ్చినంత చాలు, నా పిల్లలతో సహా తీసుకొని మా అమ్మ బాబులతో వెళ్తాననే దిగజారిపోయిన ఆడదానివి నువ్వు. నిన్ను వీడేలుకోవాల్సిందే తప్ప మీ బతుకులు చెడ. డాడీ రాసిచ్చేసే తమ్ముడు అడిగినట్టు వాళ్ళ హాఫ్ షేర్ వాళ్ళకే అంది కీర్తన. లాయర్ని పిలిపించి హాఫ్ షేర్ రాస్తుంటే కరెక్ట్గా రాశారో లేదో చూసుకో అంది జ్యోతే. అన్న తర్వాత సురేష్ లేచి నుంచోనే, మీకు సారీ చెప్పటం తప్ప, మా అమ్మ నాన్న చేసిన దానికి క్షమాపణ చెప్పటం తప్ప నేనేమీ చేయలేను డాడీ. వద్దురా, మేమెప్పుడు నిన్ను అలా చూడలేదు కదా, మేమే నిన్ను బాధ పెట్టాం, ఏమీ అనుకోకో. నీ షేర్ నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటే నేను ఇంకా ఇక్కడ మీ మధ్యలో ఉండాలనుకోవటం లేదో. మీ అందరూ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను అంటే నాకు ఏ ఆస్తిలో షేరు వద్దు, తమ్ముడికే ఉంచండి, వాడు కక్కిన కూడు అక్కర్లేదన్నాడ్రా. సరే అలాగైతే పోనీ డబ్బులిచ్చే కొనుక్కోండి డాడీ అన్నాడు సురేష్. అక్కడికక్కడే చెక్కు రాసి సురేష్కి ఇచ్చిన తర్వాత జ్యోతిని పిల్లల్ని తీసుకొని సురేష్ ఆ ప్రాపర్టీలు మొత్తం అమ్మేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇక్కడ అమ్మ నాన్నల్ని చెల్లెల్ని మర్చిపోయి శుభ్రంగా తన మొగుడు తన కమల పిల్లలతో ఎటు చదివిన 5వ తరగతికి ఏ ఉద్యోగాలు సద్యోగాలు ఎలగబెట్టేది లేదు కాబట్టి హ్యాపీగా ఇంట్లో మిషన్లు ఉన్నాయి కాబట్టి వంట పని ఇంటి పని వాటితో చేసుకుంటూ మొగుడుతో లైఫ్ని నైటు డే ఎంజాయ్ చేస్తూ అమెరికా లైఫ్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది జ్యోతే. ఇక ఇక్కడ ఏ ₹1,00,00,000 చెక్ అయితే పడేశాడో సిద్ధార్థో అది తీసుకెళ్ళిపోయి బ్యాంకులో వేసుకొని కంటికి కనపడకుండా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ హ్యాపీగా గడపటానికి లక్ష్మీ శ్రీనివాసరావు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళారు. ఆ తరువాత ఇక దీప కోలుకొని నార్మల్ మనిషి అవటానికి చాలా టైం పట్టుద్దని డాక్టర్లు చెప్తే సిద్ధార్థ్ తన్నే ఒక ప్రశాంతమైన కూలెస్ట్ ప్రదేశాలకి తీసుకెళ్ళి తిప్పుకొచ్చాడు. 2 సంవత్సరాలకి దీపతో స్నేహం చేసి నవ్విస్తూ ఈ గతాల్లో నుంచి జ్ఞాపకాల్లో నుంచి మామూలు చేసి బామ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ జ్ఞాపకాల్ని మళ్ళీ రీకాల్ చేస్తూ ఇక ఆమెను నార్మల్ మనిషిని చేసి తిరిగి తీసుకొచ్చాడు. ఈలోపు విజయేశ్వరి కరుణాకర్రావు ఇక వాళ్ళు చేసిన తప్పుకి అన్నదానాలు అలాగే బోల్డన్ని గుళ్ళల్లో అర్చనలు అవి చేయించి ఒక 10 గుళ్ళే కట్టించారు. కీర్తన ప్రెగ్నెంట్ అయ్యి ఇంకో బాబును కూడా కని భవిత్ అని పేరు కూడా పెట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్రాండ్గా నిన్ను నేను ప్రేమించానురా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ముందు ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్ దీపకే. తను కూడా భగవంతుడిచ్చిన వరంగానే భావించే అతనిలో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకొని ప్రేమను యాక్సెప్ట్ చేసింది. గ్రాండ్గా ఎంగేజ్మెంటు తర్వాత పెళ్ళి హనీమూన్కి వెళ్ళొచ్చారు. దీప ప్రెగ్నెంట్ అయిందే, వాళ్ళ బ్లడ్లో ఉన్నదే కాబట్టి దీపకి ట్విన్స్ బాబులు పుట్టారు. ఆ తర్వాత దీప సిద్ధార్థ్ బిజినెస్ మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నాడు కాబట్టి కరుణాకర్రావు వాళ్ళ బిజినెస్ని వాళ్ళు చూసుకుంటూ కీర్తన ప్రదీప్ని తీసుకొని పాప బాబుని తీసుకొని డైరెక్ట్గా ఇక ఈ ఊరికే బిజినెస్ షిఫ్ట్ చేసుకొని ఇక్కడే ఉండటం మొదలు పెడితే కీర్తన ఎలాగైతే కనుక నా తమ్ముడు మా అమ్మ మా నాన్న అంటదో అలాగే ప్రదీప్ కూతురు భవ్య కూడా నా మామ నా అత్త నా అమ్మమ్మ నా తాత నా తమ్ముడు నా నాన్న అంటే ఇది అమ్మ బుద్ధులు పునికి పుచ్చుకుంది అని నవ్వేవాడు ప్రదీప్. మొత్తానికి మెట్టినిల్లే కావాలనుకున్న గమ్యం ఒకటే, పుట్టిన దగ్గర నుంచి కష్టాలే అనుభవించిన వాళ్ళ గమ్యం మరొకటిగా ఆ దేవుడు పుట్టిన కమలల తలరాతల్ని ఇలా రాశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.